వెల్కమ్ టు లియో న్యూస్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు మన ప్రెసిడెంట్లో వైసీపీ నాయకులు అద్దెపల్లి శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే అండి. శ్రీధర్ గారు, ఏంటి ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? చాలా వార్తలు వింటున్నాం. నెగిటివ్స్ వస్తున్నాయి, కొన్ని పాజిటివ్స్ వస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలే అని ఒకవైపు, లేదు అప్పుల కుప్ప అని ఒకవైపు, శాంతి భద్రత లేవని మరోవైపు రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 3 years దగ్గరికి వస్తున్నారు అనుకుంటా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరునే కొంచెం నొక్కి వక్కానించారు, మోహనుడు అన్న టైప్లో. సో అదేవిధంగా ఆయన ఫ్లూటు నుంచి వచ్చే మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉన్నది. యాజ్ ఫర్ యాజ్ ఏపీ ఈజ్ కన్సర్న్, కష్ట నష్టాలు ఉన్నాయి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. పాత అప్పులు కానీ, లేకపోతే కోవిడ్ సిచ్యువేషన్ కానీ, అదర్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ అని ఏ విధంగా ఒక ఫైటర్ ఏ విధంగా అయితే ఫైట్ చేసుకుని ముందరికి వెళ్ళిపోతారో, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేసుకుని ముందరికి వెళ్ళిపోతున్నారు. ఉట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయంటే, ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఏమైపోయిందో అందరికీ తెలుసు. ఇంచుమించుగా పోటీ పడుతున్నారు అప్పుల కోసం అని. మన భారతదేశం కూడా ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 20 లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది. సైమల్టేనియస్గా డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా మనందరికీ తెలిసిన విషయమే. ఇదివరకు సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా కోఆపరేటివ్ షుగర్ మిల్స్ కానీ, స్పిన్నింగ్ మిల్స్ కానీ, టెక్స్టైల్స్ మిల్స్ కానీ, లాస్ మేకింగ్ యూనిట్స్ అమ్మారు ఇదివరకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మిగతా మహారాష్ట్ర కానీ. సర్ప్రైజింగ్లీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రయారిటీ సెక్టర్స్ 4 ఉంటాం, మిగతా సెక్టర్స్ అన్నీ అమ్మేస్తామనే ఉద్దేశంతో ప్రాఫిట్ మేకింగ్ ఇండస్ట్రీస్ అమ్మేస్తున్నారు. దానివల్ల 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వానికి నష్టం ఏం లేదు, ప్రాఫిట్ ఇస్తున్నాయి ఇండస్ట్రీస్, స్టీల్ ప్లాంట్స్ అవని, వేరేసి ఎయిర్పోర్ట్స్ అవని, వేరేసి ఆర్గనైజేషన్స్. ప్రాఫిట్ ఇస్తున్న ఇండస్ట్రీని ఎందుకు అమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ ప్రాఫిట్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అమ్మేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యూచర్లో ఎస్సీ, ఎస్టీ, దళిత, మైనారిటీ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ వలన వర్తింపజేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో అవి ఉండవు కదా. ప్రైవేట్ సంస్థల రిజర్వేషన్స్ లేవు కదా. సైమల్టేనియస్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే వెనకబడిన వర్గాలు రిజర్వేషన్ కోరుకుంటున్నారో దాని మీద ఏమీ ముందడుగు వేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయడం వలన ఫ్యూచర్లో గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు బాగా తగ్గిపోతాయి. సరే, గ్లోబలైజేషన్ అవుతుంది, ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతున్నది, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా మంచి జీతాలు ఇస్తున్నారు, మంచి అవకాశాలు ఉన్నాయని అంటే, ఒక పక్క కాన్స్టిట్యూషన్ పరంగా ఏదైతే గ్యారంటీ ఇచ్చామో ప్రతి 10 సంవత్సరాలకు రివ్యూ చేసుకుని, అండ్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్న వర్గాలు వాటెవర్ బీసీ స్టేటస్ కోరుకుంటున్నారు కదా అన్ని రాష్ట్రాల్లో. సో ఏ విధంగా ఎకానమీ ముందరికి వెళ్తున్నది, ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎకానమీకి దశ చూపిస్తున్నది అన్నది కొంచెం సీరియస్గా మనం ఆలోచించవలసిన విషయం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా రాష్ట్రానికి దిశను నిర్దేశిస్తున్నారు. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారని మీరు నమ్ముతున్నారా? ఒక రాష్ట్రం పూర్తి స్థాయిలో ఒక నూతనోత్తేజాన్ని నింపుకొని ముందుకు పోతుందనే భావన కలుగుతుందా ఎవరిలోనైనా? అంటే మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు అప్రిషియేట్ చేయరు. కానీ నేను వైఎస్ఆర్సీపీ పార్టీ రిప్రజెంట్ చేస్తూ మీతో మాట్లాడినా కూడా కంపారిటివ్గా నేను చెప్తాను, మీరే డిసైడ్ చేసి మీ వ్యూవర్స్ డిసైడ్ చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు, ప్రస్తుత రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ గారు ఉండేటప్పుడు, 14 నుంచి ప్రజెంట్ డే వరకు వివిధ పీరియడ్స్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. కాబట్టి 2-3 అంశాలు కంపేర్ చేసి చెప్తాను. తెలంగాణ రాష్ట్రానికి సముద్రం లేదు, సీ పోర్టులు లేవు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు అయిన వెంటనే 1 సంవత్సరం అయిన తర్వాత డ్రై పోర్ట్ పాలసీ అని చెప్పి తీసుకుని వస్తున్నాను. అప్పుడు సైమల్టేనియస్గా కేటీఆర్ గారు కూడా మాట్లాడి, తెలంగాణ రాష్ట్రానికి ఎక్స్పోర్ట్స్ చేయాలంటే ఇన్లాండ్ కంటైనర్ డిపో, ఐసీడీ అంటారు, దాని పక్కన మూసాపేట 2-3 చోట్ల ఉన్నాయి, అక్కడి నుంచి కంటైనర్లో పెట్టి ఏదో ఒక పోర్ట్, కాకినాడ, చెన్నై, విశాఖపట్నం. సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్పోర్ట్స్ అంటూ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం డ్రై పోర్ట్స్ పెట్టాలి, అరౌండ్ 5 డ్రై పోర్ట్స్ పెట్టాలి అని చెప్పి 2వ సంవత్సరం 3వ సంవత్సరం కేసీఆర్ గారు TRS 1 ఉన్నప్పుడు డిసైడ్ చేసిన పాలసీ అది. సో TRS 1 అన్నది 4 సంవత్సరాలన్నర అయిపోయిన తర్వాత మళ్ళీ ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ ఆయనే సీఎం అయ్యారు. మళ్ళీ కేటీఆర్ గారే ఇండస్ట్రీస్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ప్రధానమైన పవర్ అన్నది వాళ్ళిద్దరు చేతుల్లోనే ఉన్నది అందరికీ తెలుసు. 6వ సంవత్సరం 7వ సంవత్సరం తెలంగాణ ఉద్భవించిన తర్వాత TRS పార్టీయే కంటిన్యూస్గా పవర్లో ఉన్నది. ఈ రోజు వరకు ఒక డ్రై పోర్ట్ ఫైనలైజ్ చేయలేదు. అది ఎందుకు ప్రధానం అంటున్నానంటే, ఒక వాల్యూమ్ ఆఫ్ బిజినెస్, ఒక వాల్యూమ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినప్పుడు
హై వాల్యూ ప్రోడక్ట్స్ అయితే మనం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించేస్తాం. నెక్స్ట్ ఒక వాల్యూమ్ దాటిన ఆ కమోడిటీ ప్రైస్ వాల్యూ తగ్గిన డ్రగ్ ఇండస్ట్రీ క్యాపిటల్ అంటాం హైదరాబాదు, మెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అవి ఒక వాల్యూమ్ దాటి ఒక సైజ్ దాటితే కంటైనర్స్లోనే పంపించాలి, సీలోనే పంపించాలి, షిప్పింగ్ ద్వారానే మనం ఎక్స్పోర్ట్ చేయాలి. దానికి ఎక్కడ కంఫర్ట్ ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం 5 years ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒక 1.5 year వరకు చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి పెద్ద డిఫరెన్స్ ఒపీనియన్ లేదు. ఎవరి దారి నువ్వు సీఎం అయ్యో నేను సీఎం అయ్యో పాత డిఫరెన్స్ ఒపీనియన్ ఏం మనసులో పెట్టుకోండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు డ్రై పోర్ట్స్ పెడతాను అది ఇది అన్నప్పుడు దానికి ఒక అగ్రిమెంట్ అంటూ ఇవ్వాలి. సో మీరు అక్కడ ఎందుకు కాకినాడ కానీ మచిలీపట్నం కానీ కృష్ణపట్నం కానీ చెన్నై వైజాగ్ కానీ ఏదో ఒకటి అగ్రిమెంట్ ఇస్తాము, మీరు మీ డ్రై పోర్ట్స్ని డైరెక్ట్గా సీ పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా కొంత వెసులుబాటు కావాల్సి వస్తుంది. మరి మీరు చెన్నై వెళ్ళి ముంబైకి ఎందుకు, అవి పెట్టుకోండి కానీ మేము ఇస్తామని ఇనీషియల్గా 1.5 yearలో ఇట్స్ గవర్నమెంట్ టు గవర్నమెంట్, నథింగ్ బిట్వీన్ కేసీఆర్ ఆర్ చంద్రబాబు. అది జరిగి ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా చెన్నై ముంబై వెళ్ళకుండా ఎక్కువ శాతం 50, 60, 70% ఆంధ్రప్రదేశ్ నుంచి రౌట్ అయ్యేది. కొంతవరకు రెవెన్యూ జనరేట్ అయ్యేది ఆంధ్రప్రదేశ్కి. ఆ విధంగా ముందడుగులే. సో 5 years గడిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఫస్ట్ థింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన సీ పోర్ట్ హ్యాండ్లింగ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి అది ఇంక్లూడ్ చేయించారు. ఫస్ట్ ఆల్మోస్ట్ 3-4 monthsలోనే యాడ్ చేశారు. దాని సబ్సిక్వెంట్గా 8 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ అంటే బర్త్స్ అంటారు, ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్, 3 ports మొత్తం 11 ప్రదేశాల్లో ఐడెంటిఫై చేసి డిపిఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు. 6 berthలకి సెంట్రల్ గవర్నమెంట్ 600 crores పర్ బర్త్కి, అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అది ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ ఏంటంటే మేజర్గా అన్ని యాక్టివిటీస్ ఉపయోగించుకోవచ్చు, బట్ మేజర్గా ఫిషర్మెన్కి ల్యాండింగ్ సెంటర్స్ కింద ఉంటే నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో ఫిషింగ్కి వెళ్ళి మోటార్ బోట్లోని లేకపోతే మోటార్ లేని బోట్లతో ఫిషింగ్ చేసుకుని అక్కడ ఆరబెట్టుకోవడానికి ల్యాండింగ్ సెంటర్స్, ప్యాకేజింగ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అన్నీ చేసుకొని డొమెస్టిక్గా మేజర్గా చిన్నవాళ్ళు కదా అందరూ. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ 600 crores పర్ బర్త్ ఇచ్చే విధంగా ఆస్కారం అది ట్యాప్ చేయగలిగారు. శ్రీధర్ గారు ఇవన్నీ మీరు చెప్తున్నారు కానీ ఉన్న వాటినే ఆయన ప్రైవేట్కి అమ్మేసుకున్నారు. కృష్ణపట్నం అమ్మేసినట్టున్నారు, దుగ్గరాజపట్నం పోయినట్టుంది, మచిలీపట్నం ఇంకేదో తేడా చేసినట్టున్నారు, అదానికి దారాదత్తం చేసి పడేశారు కదా. మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, ఎట్లా అది అలానే లేదు చేశారా లేదా? ఇప్పుడు అదానికి అప్పచెప్పారా లేదా? ఐల్ టెల్ యూ. ఇప్పుడు నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మిగతా వాళ్ళకంటే నాకు కొంత బెటర్ అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. కృష్ణపట్నం నాకు మేజర్ చేంజ్ అడిగాను నేను. సరే ఓకే, నేను జగన్మోహన్ రెడ్డి చేసిన మేజర్ చేంజ్ ఏంటి అనేది నేను అదే చెప్పబోతున్నాను. అది నాకేం కనిపించలేదండి. మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇవన్నీ అదానికి ఇచ్చింది నాకు కనిపిస్తుంది. ఏదో ఒక సంతకాలు చేసేసి లాభంలో ఉన్నవి రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వాటాన్ని కూడా తీసి అదానికి వాళ్ళకి అమ్మేసుకున్నారు కదా. దట్స్ అన్ఫేర్ అండి. నేను ఇప్పుడు నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనియండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వాడుకుని స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్స్ నాబార్డ్ నుంచి తెచ్చుకుని స్టేట్ గవర్నమెంట్స్ ఈక్వీ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి 11 ప్రదేశాలు డెవలప్ చేయడం వల్ల టూరిజం పెరుగుతుంది, దెన్ ఫిషర్మెన్కి ఉపయోగపడుతుంది. సరే ఇప్పుడు మీరు చేస్తారా చేయబోతారా? జరుగుతున్నా విజిబిలిటీ లేదు కదా, అది కదా కూడా నేను అనేది ఏంటంటే ఓకే ఇవన్నీ వస్తాయి కాదు ఉన్న వాటినే మీరు రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారు. అది నేను చెప్తాను, అది నేను చెప్తాను. నేను చూడలేదు కాబట్టి జరగట్లేదు అనేది సరికాదు. అది కాదు జరుగుతున్నా. నేను చూపించమంటే నేను చూపిస్తాను. ల్యాండ్ ఎక్కువ. ఇప్పుడు ఇది అమ్మిన దాని గురించి ఏమంటారు? అదే చెప్తున్నారు. ప్రభుత్వ వాటాలు కూడా తెగనమ్మేయడం ఏంటి కారణం ఏంటి? లెట్ మీ కంప్లీట్ అండి. ఇవి ఫిజికల్గా గ్రౌండ్ అయిన 11 ప్రదేశాల్లో వర్క్ జరుగుతున్నది. అది విల్ టేక్ సమ్ టైం, బట్ వర్క్ జరుగుతున్నది. మీరు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ అంటే కృష్ణపట్నం పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు సంతకాలు, ఎర్లియర్ ప్రభుత్వ సంతకాలు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమడిగింది? మేము సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ రీజనల్ బిల్ ప్రకారం దుర్గరాజపట్నం, రామాయంపట్నం పోర్ట్ ఇస్తాం, మీరు కృష్ణపట్నం పోర్ట్కి ఏదైతే అగ్రిమెంట్ సైన్ చేశారో అది రివ్యూ చేయండి అన్నారు. అది రివ్యూ చేయకుండా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పెండింగ్ పెట్టి దిగిపోయారు. అటు రామాయంపట్నం పోర్ట్ రాలేదు, దుర్గరాజపట్నం పోర్ట్ రాకుండా చంద్రబాబు నాయుడు దిగిపోయారు. ఇప్పుడు మమ్మల్ని మీరు అడుగుతున్నారు స్టేట్ క్వశ్చన్, కృష్ణపట్నం పోర్టు ప్రైవేట్ దారాదత్తం అయిందా లేదు? దుగ్గరాజపట్నం తెచ్చుకోవాలి కదా, అది మీకు
రాష్ట్ర విభజన దాంట్లో వన్ ఆఫ్ ది ఇష్యూనే కదా అది. దుగ్గరాజపట్నం వాళ్ళు ఇస్తా అన్నారు, మీరు తెచ్చుకోవాలి అంతే. అది లెట్ మీ కంప్లీట్ అండి. కృష్ణపట్నం పోర్టు ప్రైవేట్ సంస్థ అది. దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది కదా, దాంట్లో కొంత ఈక్విటీ ఏపీ గవర్నమెంట్కి ఉన్నది. కృష్ణపట్నం పోర్ట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవ్ సోల్డ్ టు అడానీ. అడానీ రిక్వెస్ట్ చేసింది, మాకు వాల్యుయేషన్ వచ్చింది, కృష్ణపట్నం పోర్ట్ యాజ్ ఆఫ్ నౌ డింట్ పే సింగిల్ పైసా ఫర్ అవర్ ఈక్విటీ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకు అని అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, దేవర్ బ్యాలెన్స్ షీట్స్ వర్ నాట్ క్లీన్. సో మనకి ఈ లాస్ మేకింగ్ సంస్థతో మన పార్ట్నర్షిప్ ఉండే బదులు ప్రైవేట్ సంస్థ టేక్ ఓవర్ చేసింది కానీ లెట్ us సెల్ అని చెప్పి వీ హ్యావ్ గివెన్ ఎన్ఓసి అండ్ మనకు ప్రాపర్గా మన ఈక్విటీ. నరేంద్ర మోడీ గారు లాగా ప్రాఫిట్ మేకింగ్ సంస్థలో ఈక్విటీ అమ్మలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. బెనిఫిట్ లేని సంస్థలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దారాదత్తం ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకుండా కృష్ణపట్నం పోర్టులో అడానికి ఇవ్వడం జరిగింది. ఒకటి, గంగవరం పోర్ట్ కంప్లీట్ ప్రైవేటే కదా, అది వాళ్ళు ప్రైవేట్ అడానీ తీసుకున్నారు. ఇప్పుడు అడానీకి 3 పోర్ట్లు ఉన్నాయండి వెస్ట్ కోస్ట్లో. ఇప్పుడు 2 పోర్ట్లు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్నారు. అదే తెలుగుదేశం నేపథ్యం ఉన్న తెలుగుదేశం ఫర్గా మాట్లాడు అడానీ పారిపోయాడు, అడానీ వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి ఇవన్నీ మాటలు మాట్లాడారు. అడానీ గారికి 130 acres ఇవ్వడం జరిగింది విశాఖపట్నంలో. డేటా సెంటర్ కోసమే తెచ్చినట్టున్నారు. డేటా సెంటర్, కన్వెన్షన్ సెంటర్, ఎంటర్టైన్మెంట్ సెంటర్ అండ్ అదర్ బిజినెస్ యాక్ట్ 130 acres ఇవ్వడం జరిగింది. 130 acres పర్ ఏకర్ ఎంత అనుకుంటున్నారు? 1 crore పర్ ఏకర్. రెండో ఆస్పెక్ట్, ఆల్ డెవలప్మెంట్స్, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, రోడ్డు, డ్రైనేజ్, పవర్, కరెంట్ అన్నీ కూడా అడానీయే పెట్టుకోవాలి. అంటే 1 కోటో 2 కోట్ల ఎక్స్ట్రా అవుతుంది వారికి. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 3 కోట్లు ఇంటూ 130 acres ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నది. 1 crore పర్ ఏకర్ అడానీ పే చేశాడు మనకి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రైమ్ కమర్షియల్ ఏరియా ల్యాండ్ దారాదత్తం చేశారు, లక్షల్లో ఇచ్చారు, కోట్లలో కాదు లక్షల్లో ఇచ్చారు. అది వెనక్కి తీసుకున్నాం కదా, 130 acres ల్యాండ్ ఇచ్చి ఊరవతల ఇచ్చి డెవలప్ చేయమన్నాం. అది వ్యత్యాసం. పోర్ట్ సింగిల్ ఒక ఇష్యూ గురించి చెప్పాను, ప్రతి అంశం గురించి కంపేర్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 11, 8 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్, 3 హార్బర్లు వస్తున్నాయి. అడానీ వెళ్ళిపోలేదు, 130 ఎకరాల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, డేటా సెంటర్ వస్తున్నది. సైమిల్టేనియస్గా 2 పోర్ట్లు టేక్ ఓవర్ చేసి అడానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అడానీకి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, వారేం తెలివి తక్కువ మా మీద ప్రేమ మీద రాలేదు. వెస్ట్ కోస్ట్లో ఆయనకి సీ పోర్ట్లు ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఈ పోర్టులు తీసుకుని సింగపూర్, మలేషియా, శ్రీలంక దగ్గర నుంచి వచ్చే కంటైనర్స్ అన్నీ కూడా విశాఖపట్నంలోను గంగవరం పోర్ట్లో రిసీవ్ చేసుకుని ఇన్లాండ్ అంటే బై రోడ్ తీసుకుని మళ్ళీ గుజరాత్, ఆయనకు 2 పోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ పోర్ట్ల నుంచి యూరోప్కి పంపించడానికి షార్టెస్ట్ రూట్స్ పాసిబుల్ ప్రైస్ కాంపిటేటివ్నెస్ ఆయన బిడ్ చేయబోతున్నారు. అంటే ఒక కంటైనర్ సింగపూర్లో కానీ, మలేషియాలో కానీ, చైనాలో కానీ బయలుదేరితే హీ కెన్ డెలివర్ ఎట్ యూరోప్ ఇన్ ఏ లెస్ కాస్ట్ ప్రైస్. అది అందరూ చేయగలరా అంటే పోర్ట్ ఆయన చేతిలో ఉంది కాబట్టి కొంచెం బెటర్గా చేయగలరు. ప్రైవేట్ వ్యక్తులు మీరు నేను చేయాలంటే మనకి బోల్డ్ అయిన అగ్రిమెంట్లు సైన్ చేయాలి, గ్యారంటీలు ఇవ్వాలి, డిపాజిట్లు ఇవ్వాలి. సో ఆయనకి అడ్వాంటేజ్ ఉంది. అందుకని మన దగ్గర 2 పోర్టులు తీసుకున్నారు. ఆయనకి ఈస్ట్ కోస్ట్లో 1 పోర్టు లేదు అడానీ అనే కంపెనీకి. ఎస్, అడానీకి, రిలయన్స్కి చాలా ప్రభుత్వాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నారు కదా రిలయన్స్కు, అదానికి అందరికీ. అంటే నేను అదే చెప్తున్నాను, రిలయన్స్ వాళ్ళకైతే ఏకంగా ఒక ఎంపీ పదవి ఇచ్చేసినట్టున్నారు. అదాని ఏదో ఓ రోజు వచ్చి భోజనం చేసిపోయాడని కూడా విన్నాం ఈ మధ్య కాలంలో. సార్ నేను అదే చెప్తున్నాను, పబ్లిక్ తెలియని విషయం కూడా చెప్తున్నాను. 7 రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. అందులో యంగెస్ట్ సీఎం ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. 6-7 రాష్ట్రాలతో కంపేర్ చేస్తే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ బై అడానీ టు ఏ సింగిల్ స్టేట్ ఇస్ ఏపీ గవర్నమెంట్. మా సక్సెసే కదా అది. పారిపోయాడు, వెళ్ళిపోయాడు, పంపించేశాడు అడానీ అని చెప్పి తెలుగుదేశం 2 సంవత్సరాలు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు? సమాధానం లేదు. ఏముందండి, ఎక్కడ పెట్టుబడి పెట్టాడు? ఆయన పోర్టులు కొనుక్కున్నాడు, మీరు అమ్మేశారు. ఆ డేటా సెంటర్ ఏదో చంద్రబాబు నాయుడు హయాంలోనే వచ్చింది, అది మధ్యలో పంపించిన తర్వాత మళ్ళీ ఏదో నెగోషియేషన్స్ స్టార్ట్ చేసినట్టున్నారు, అంతే కదా. ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర ప్రైమ్ ల్యాండ్ తీసుకుని ఏపీ గవర్నమెంట్ తీసుకున్నది 2-3 ఎకరాలు అయితే ఇచ్చింది 10 ఎకరాలు ఇచ్చారు ఆ ప్రైవేట్ వ్యక్తికి. ప్రైమ్ ల్యాండ్ అని మీరే చెప్తున్నారు, మరి తప్పదు కదా, కాంపెన్సేషన్ ఇచ్చింది కూడా హయ్యర్ వాల్యుయేషన్ ఇచ్చారు, దాంట్లో కిక్ బ్యాక్ తీసుకున్నారు. ప్రధాన అంశం, హీఈస్ లిమిటెడ్ టు కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్ XYZ ఇన్ సింగిల్ లొకేషన్ ఆఫ్ 2-3 acres.
మేము ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ప్రైవేట్ వ్యక్తికి రిటర్న్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ వెనక్కి తీసుకున్నాము. అడాని ఆలోచించుకున్నాడు, పెద్ద ఇంకా హయ్యర్ ఇన్వెస్ట్మెంట్ కదా. నేను అగ్రిమెంట్ చదివినవాడు కాబట్టి నేను చెప్తున్నాను. 7 years అగ్రిమెంట్ అడానికి 1 crore per acre పే చేసేసాడు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. వారు డీటెయిల్ స్టడీ చేసి రిపోర్ట్స్ అన్నీ కూడా డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సబ్మిట్ చేసిన తర్వాత డెవలప్మెంట్స్ అన్ని ఓకే అన్న తర్వాత వాళ్ళు డెవలప్ చేసుకుని వాళ్ళకి ఎవ్రీ ఇయర్ టార్గెట్ ఉంది 7 years వరకు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఉంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి ఉంది. అంత డీటెయిల్డ్గా అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసాం. ఎవరికి తెలియని విషయం చెప్తున్నాను. 10,000 ఎకరాలు ఓరవకల్ కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇనిషియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీతో మాట్లాడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమ్స్ కింద డిక్లేర్ చేయండి, అది ఇది లేకపోతే ఒక క్లస్టర్ కింద డెవలప్ చేయండి అని లెటర్స్ పెట్టారు. పైన కింద నిమ్స్ కింద మేము నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద డిక్లేర్ చేయము, క్లస్టర్ కింద డెవలప్ చేస్తామని చెప్పి 10,000 ఎకరాలు ఇచ్చేసేయండి అన్నారు. సో ఇచ్చేస్తామని చెప్పి లెటర్ ఇచ్చేసారు చంద్రబాబు. అలా నడిచింది వాట్ ఎవర్ ఆ లాస్ట్ 2 years. అది లాస్ట్ 1 year డిఫరెన్స్ ఒపీనియన్ ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరగలేదు ఆంధ్ర రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పీయూష్ గోయల్ గారు మన మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ పర్సూ చేసి దాని సంగతి ఏంటి అది అని తెలిస్తే 10,000 ఎకరాలు ఇచ్చేసేయండి, మేము క్లస్టర్ డెవలప్మెంట్ చేస్తాం, ఫేజ్ వైజ్ చేస్తాం. అఫీషియల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మేము మీకు 10,000 ఎకరాలు ఇవ్వము, మేము ఇచ్చేది 3,000 ఎకరాలే, ఎందుకంటే మీరు ఫేజ్లో డెవలప్ చేస్తానన్నారు కాబట్టి ఫేజ్ 1 కింద 3,000 ఎకరాలు ఇస్తాం, డెవలప్ చేస్తే బ్యాలెన్స్ ఇస్తామని చెప్పి లెటర్ పెట్టి మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా వదిలిపెట్టేయట్లేదు. కన్స్ట్రక్టివ్గా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే డెవలప్మెంట్ వస్తుంది. మన ఐడియా ఏంటి, అక్కడ ఓరవకల్లో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రకారంగా. కర్నూలు దగ్గర ఎయిర్పోర్ట్ ఫినిష్ అవ్వలేదు కదా. మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్సనల్ గ్యారెంటీ ఇచ్చి ఇన్వెస్ట్ చేసి ఆ కంప్లీట్ చేసుకుని ఆ టవర్ ఏదైతే ఫ్లైట్ కంట్రోల్ టవర్ అదంతా ఫినిష్ చేసి లాంచ్ చేసాం. ఇప్పుడు 3,000 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లస్టర్ డెవలప్మెంట్ కింద స్కీమ్ కింద ఇస్తారు. బ్యాలెన్స్ ల్యాండ్ మనం డెవలప్ చేస్తున్నాం. అది ఎందుకు ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అయ్యామంటే హైదరాబాద్ నుంచి దగ్గరగా ఉండే ప్రధానమైన 10,000-20,000 ఎకరాలు. సో ఇట్స్ కన్వీనియంట్ ఫర్ తెలంగాణ ఆంధ్ర బార్డర్కి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ మోర్ ఛాన్సెస్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అదర్ థింగ్స్ అని ఉన్నాయా. డెవలప్మెంట్కి డబ్బులు ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర? ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి అక్కడ ఘోరంగా అప్పులు చేసుకుంటున్నారు. ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. రోడ్లు వేసే వాతావరణం కూడా లేదని చెప్తున్నారు కదా. అది కదా గొడవ అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. గొడవ చేయడానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. ఆర్ దే క్లీన్ అంటే క్రిటిసిజం అనేది క్లీన్. వాళ్ళని వదిలేయండి, మీరు మీ వర్షన్ చెప్పండి, అవతల వదిలేయండి. ఇప్పుడు మనకు పీఆర్సీ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళని 10 రోజుల్లో నీకు పీఆర్సీ ఇస్తున్నామా అని తిరుపతి పోయినప్పుడు ఎవరికో చెప్పినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 10 రోజులు 20 రోజులు 30 రోజులు కూడా అయినట్టుంది. వారం రోజుల్లో చేస్తామని ఇంకోళ్ళు ఎవరో ఏదో చెప్పినట్టున్నారు. అది నడుస్తూనే ఉంది. ఈ జీతాలు ఫస్ట్కు పడాల్సిన జీతాలు ఏ 10వ తారీఖు 9వ తారీఖు 7వ తారీఖు పడుతున్నట్టుంది. ఇట్లా చూసినప్పుడు డెవలప్మెంట్ ఈ అమౌంట్ ఇది కదా గొడవ అంతా. రెవెన్యూ ఎగిరిపోయింది కదా. లేదు, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో, కేసీఆర్ గారు TRS 1 హయాంలో కంపేర్ టీడీపీ మీరు చంద్రబాబు నాయుడుతో చేయండి, కేసీఆర్ వదిలేయండి. మీరు ఇంకా తెలంగాణ గురించి మాట్లాడడం అనవసరం కదా. మీరు చంద్రబాబు నాయుడు ఏం చేశారు, మేమేం చేస్తాం మీరు చెప్పుకోండి, పర్వాలేదు. నేను ఇంపార్షియల్ గా ఉండాలి కదండి. కేసీఆర్ తో మీకు ఎందుకండి ఇంకా గొడవ? తెలంగాణతో వదిలేయండి. కాదు. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇంపార్షియల్ గా ఉంటాను, వైసీపీ అయినా సరే. అది మీకు క్లారిటీగా చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, కేసీఆర్ గారు మొదటి 4.5 సంవత్సరాలు టైంలో ఏనాడు ఆంధ్రప్రదేశ్ GST కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రం కంటే మించి రాలేదు రాష్ట్రానికి. ఏ నెల జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన 2.5 years 2 years ప్రధానిగా, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ గారు, వీ హ్యావ్ క్రాస్డ్ GST కలెక్షన్స్ మోర్ దాన్ TRS తెలంగాణ గవర్నమెంట్. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మరి? జీతాలు ఎందుకు ఇవ్వట్లేరు? డెవలప్మెంట్ వర్క్స్ ఎందుకు మూలబడుతున్నాయి? ఒక కొత్త ప్రాజెక్ట్ ఎందుకు తీసుకోలేకపోయారు? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? మీరు పింఛన్లకు పనిచేసి మిగతా వదిలేస్తున్నట్టున్నారు కదా. ఇది నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. మంచిదే కదా, సంతోషమే, మంచి వార్తే కదా మీరు చెప్పేది. అది మా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్లోని, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లోని, ఫిజికల్ మేనేజ్మెంట్ వల్ల GST కలెక్షన్స్ ఆర్ బెటర్ దాన్ తెలంగాణ గవర్నమెంట్. హైదరాబాద్తో కూడిన తెలంగాణ, న్యాచురల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ హైదరాబాద్, స్టిల్ వీ కుడ్ బీట్ తెలంగాణ గవర్నమెంట్ ఓవర్ అండ్ అబౌవ్ దర్ GST కలెక్షన్స్. కంటిన్యూస్గా 3-4 months వచ్చింది మనకి, నెక్ టు నెక్ ఉండేది. దట్ ఈస్ వన్ థింగ్.
దిస్ బై రికార్డ్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మీరు లేవనెత్తిన అంశాలు. డే 1 మేము సీఎం అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి సీఎం అంటే నెక్స్ట్ మంత్ జీతాలు రావన్నారు. ఎందుకంటే గల్లా పెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయారని అందరికీ తెలుసు. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ గవర్నమెంట్, నథింగ్ స్టాప్స్ హియర్, మా అప్పులని మీరే కట్టాలని ఓపెన్గానే చెప్పారు. యనమల రామకృష్ణ గారు ఓపెన్గానే చెప్పారు, ఎస్ పాత అప్పులు మేము క్లియర్ చేస్తాం, మా అప్పులని మీరు క్లియర్ చేయండి అన్నారు. రైతు రుణమాఫీ చేయకుండా దిగిపోయిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టి ప్రధాన డిఫరెన్స్ ఒపీనియన్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ ఆఫ్ 14 and 19 ఈజ్ రైతులకు రుణమాఫీ. ప్రధానమైన రైతు రుణమాఫీ చేయకుండా 3 దఫాలు చేసి 2 దఫాలు చేయకుండా దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేయాలన్నారు. హాస్యాస్పదం. అలా చాలా అప్పులు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. క్లియర్ చేస్తూ వస్తున్నారా, పెంచుతూ వస్తున్నారా? బోత్. నెక్స్ట్ కూడా మేమే ఉంటాం కాబట్టి మేమే క్లియర్ చేసుకుంటాం కొత్త అప్పులు కూడా. మీరు అసలు కొత్త అప్పులు పుడతాయా? ఇప్పుడు అది కదా గొడవ అంతా. ప్రతి నెల పోయి బతిలాడుకొని ఏదో ఆడ ఈడ కింద మీద పడి అవి ఇవి తాకట్టు పెట్టి ఏది చేసి తెస్తున్నట్టున్నారు కదా. అంటే ఎన్ని రోజులు ఇంకెంతకాలం అనేది కదా ఇప్పుడు గొడవ అంతా. అంటే నాకున్న నాలెడ్జ్, నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. 2వ దఫా ఆవిడ గెలవడం జరిగింది. ఫస్ట్ దఫా గెలిచినప్పుడే నరేంద్ర మోడీ గారితో బెటర్గా ఉండేది వాళ్ళిద్దరికి, టీఎంసీకి బీజేపీకి ఉండేది. ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కష్టాలు ఉన్నాయి, మాకు బడ్జెటరీ సపోర్ట్ చేయండి, అది చేయండి, ఇచ్చేయండి. నరేంద్ర మోడీ గారితో వెస్ట్ బెంగాల్లో ఎన్ని మాటలు అన్నా కూడా ఆవిడకున్న టెంపర్మెంట్కి ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఎదురుగుండా కూర్చుని మాట్లాడడం జరిగింది, అడగడం జరిగింది. పెద్దగా చేయూతనివ్వలేదు వెస్ట్ బెంగాల్కి. అప్పుడు నా అవుట్ సైడర్గా నేను చెప్తున్నాను, వెస్ట్ బెంగాల్ కొలాప్స్ అయిపోతుందేమో, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఉందేమో, అటు మరీ దారుణంగా ఉందేమో అని నేను అనుకున్నాను. మళ్ళీ ఆవిడ గెలవడం జరిగింది. సరే, ఇప్పుడు అపోజిషన్ పార్టీకి బీజేపీ వచ్చింది. ఢిల్లీ వదిలిపెట్టేస్తే మన హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ బాగుంటుంది. హైదరాబాద్లో మన మాదాపూర్ హైటెక్ సిటీలో కట్టింది. బట్ ఈరోజు బెస్ట్ కన్వెన్షన్ ఫెసిలిటీస్ ఇన్ వెస్ట్ బెంగాల్, కలకటా, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఢిల్లీలో ఇండియా ట్రేడ్ ఫేర్ ఏదైతే ప్రగతి మైదానం, ప్రగతి అవన్నీ ఉన్నా అది ఎప్పుడో పాతది, 100 ఎకరాలు 200 ఎకరాలు కట్టింది. అది వదిలిపెట్టేస్తే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, గుజరాత్ కూడా పెద్దదే, ఫెసిలిటీస్ వైజ్ నేను చెప్తున్నాను, నెంబర్ 1 ఈజ్ వెస్ట్ బెంగాల్. కన్వెన్షన్ ఫెసిలిటీ కానీ, బ్యాంక్వెటింగ్ ఫెసిలిటీస్ కానీ, హోటల్ రూమ్స్ కానీ, ట్రేడ్ ఫేర్ కానీ, మీటింగ్ పర్పసెస్కి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఆవిడ కట్టారు. ఆవిడ మరీ గెలవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఈరోజు కొన్ని ఫెసిలిటీస్ అడగడానికి వెళ్ళాం సెంట్రల్ గవర్నమెంట్ని, నరేంద్ర మోడీని కలవడం జరిగింది. దాని గురించి ఒక్కటి మీరు గ్రహించండి, ఎఫ్ఆర్బిఎం చట్టం ఉన్నది కదా అన్ని రాష్ట్రాలకి, దాని బేసిస్ చేసిన మేము అప్పులు చేస్తున్నాం కదా. ఓకే, కొన్ని నెగిటివ్ రిమార్క్స్ కానీ నెగిటివ్ కమెంట్స్ ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కార్యక్రమాలు చేశారు, మీరు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు, వేరే అకౌంట్స్ ఓపెన్ చేసి లోన్స్ రేజ్ చేస్తున్నారు, కార్పొరేషన్ మీద రేజ్ చేస్తున్నారు. ఉట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందా? అన్ని ప్రభుత్వాలు చేస్తాయి కదా. చెయ్యొచ్చు, కానీ ఇబ్బడి ముబ్బడిగా ఏది దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ ఎంత దొరికితే అంత, అది కదా గొడవ అంతా. దేనికైనా ఒక పద్ధతి పాడు ఉంటుంది కదా. కార్పొరేషన్స్ పెట్టి రుణాలు తీసుకొని కట్టడం ఇవన్నీ ఇక్కడ కూడా కాళేశ్వరం లాంటివి పెద్ద 1,00,000 కోట్లు అవి బిడ్డ బ్యాంకుల నుంచి చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే, మీరు తెచ్చే అప్పు మీరు ఏదన్నా ఒక డెవలప్మెంట్ వర్క్ మీదనో లేకపోతే మళ్ళీ మీకు రెవెన్యూ జనరేట్ అయ్యే ఒక కార్యక్రమం మీద పెడితే ఆ అప్పుకు సార్థకత దొరుకుతుంది. కానీ మీరు ఏం చేస్తున్నారు, తెస్తున్నారు పంచుతున్నారు. ఎట్లా రెవెన్యూ ఏంటి, మళ్ళీ అప్పు ఎట్లా తీరుతుంది, మళ్ళీ కొత్త అప్పు ఎక్కడ, రాబడి ఏది, ఇది కదా అందరికీ క్వశ్చన్ మార్కు. సరే, దానికి ఏంటంటే ఎకనామిక్ ప్రైజ్ నోబెల్ అభిజిత్ బెనర్జీకి ఇవ్వడం జరిగింది. వారి భార్యమని ఇస్తర్ దఫ్లో అండ్ 3వ వ్యక్తి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఆయన ఒక 20 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఆయన రీసెంట్గా 2 years బ్యాక్ ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో అది ఆన్సర్. ఆయన థీసిస్లోనూ ఆయనకి అవార్డు ఎందుకు వచ్చిందో అదే ఆన్సర్. ఆ అవార్డు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్లనే ఈరోజు నేనేం క్లియర్గా చెప్తున్నాను, జిఎస్టీ కలెక్షన్స్ ఆర్ మోర్ హయ్యర్ దెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాను. దానికి ఏంటంటే చేయూతనివ్వాలి సామాన్యులకి, వెనకబడిన వర్గాలకి, వెనకనెట్టబడిన వర్గాలకి, టార్గెటెడ్ ఆడియన్స్కి కొన్ని క్రైటీరియాస్ పెట్టి వెల్ఫేర్ మెజర్స్ ఇవ్వాలి. దట్స్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ అండ్ షార్టెస్ట్ వే అని చెప్పి అభిజిత్ బెనర్జీ గారు
ఆయన థీసిస్ అంతా సబ్మిట్ చేసి దానికి ఆయనకి అవార్డు వచ్చింది. దానికే అది మేము ఫాలో అవుతున్నాం. దానివల్లే ఆంధ్ర రాష్ట్ర జిఎస్టీ బెటర్గా వచ్చింది. 1. నెంబర్ 2, అంటే మీరు పంచుతూ పోతే వాళ్ళు కొంటూ పోతే జిఎస్టీ పెరిగింది కాబట్టి అది అది డెవలప్మెంట్ కింద చూస్తున్నారు మీరు. అది వన్ ఆస్పెక్ట్. అది మీరు పంచని రోజు ఏమవుతుంది పరిస్థితి ఏంటి? మీ జిఎస్టీ కొలాప్స్ అయిపోద్ది ఆ రోజు? లెట్ మీ కంప్లీట్. కొంతమంది ఉన్నత వర్గాలు, కొంతమంది ఒక రాజకీయ మైండ్ సెట్లో ఉండేవాళ్ళు, ఒక విధంగా ఆలోచించేవాళ్ళు చిన్న వాళ్ళకి చేయూతనిస్తే తప్పు కింద చూస్తారు, వాళ్ళని సోమరిపోతులు చేసేస్తున్నారని ఫీలింగ్. 5,000 10,000 ఇస్తే చాలా కోట్లు ఇచ్చేస్తున్నారు ఫీల్ అవుతారు. మీరు ఒక సామాన్య వ్యక్తిగా మీరు ఆ పర్సనల్ హ్యూమన్ టచ్ ఉంటాయండి. కోవిడ్లో భారతదేశంలో అత్యధికంగా సామాన్యులకు చేయూతనిచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే అన్ని రాష్ట్రాల్లో ఇచ్చింది. బియ్యం 5 కేజీలు 10 కేజీలు కందిపప్పు పప్పు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ 1లో ఉన్నది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆ పాయింట్ ఆఫ్ టైం 1 ఇయర్, ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే మన లాక్డౌన్లు కానీ వివిధ అన్ని ఎకానమీ అంతా దెబ్బతినేసింది. ఇవ్వడం వల్ల మన వాళ్ళందరూ బెటర్గా ఉన్నారు. అది కమర్షియలైజేషన్, క్యాపిటలిజం. కమ్యూనిజం మేజర్గా ఎందుకు వచ్చింది అని అంటే ఆ సమానత్వం చిన్నవాళ్ళని పైకి తీసుకున్నారు. ఆ విధంగా మేము తీసుకుని వస్తున్నాం. చిన్న పెద్దని కాదండి, అవసరం ఎవరికుందో వాళ్ళకి ఇవ్వాలి. కనిపించిన వాళ్ళందరికి ఇచ్చుకుంటూ పోతే అది అది డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? ఎట్లా? అది కదా సబ్జెక్ట్. అదే కదా మీరు ఎవరికి అవసరం ఉందో, ఇప్పుడు అభిజిత్ సేన్ చెప్పినా లేకపోతే ఇంకొక ఆర్థికవేత్త చెప్పినా అవసరం ఉన్న వాడికి ఖచ్చితంగా సాయం చేయాల్సిందే. కానీ కనిపించిన వాళ్ళందరికి కాదు కదా. అంటే మీరు ఒకటి చెప్పండి, మీరు కానీ నేను కానీ లైన్లో నుంచి 10,000 తీసుకుంటామా? ఏదో అవసరం ఉంటుంది. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే తీసుకోక ఏం చేస్తామండి? 100% మీరు కానీ నేను కానీ ఆ అవసరం గవర్నమెంట్ సర్టిఫై చేయాలి, గుర్తించాలి. ఎవరికి అవసరము? వీడు ఇప్పుడు పని చేసుకోలేనాడు, వికలాంగుడు, వృద్ధుడు, మహిళలు ఏదో ఒక దశలో ఉన్న వాళ్ళు, వీళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలి. కానీ కనపడ్డ వాళ్ళందరికీ పింఛన్లు, కనపడ్డ వాళ్ళందరికీ ఇంకొక జగనన్న కానుక, ఇంకో కానుక ఇచ్చుకుంటూ పోతే క్యాస్ట్ పేరుతో కూడా డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు మనం కాపు నేస్తామని ఏదో ఇస్తున్నాము, లేకపోతే ఇంకో నేస్తామని ఇంకోటి ఇస్తున్నాము, చేనేత అని ఇస్తున్నాము, ఇంకో పేరు చెప్పిస్తున్నాము. ఇంకా ఏది అర్హత కాకపోతే వాళ్ళకు కూడా సపరేట్గా డబ్బులు ఇచ్చే కార్యక్రమం అనేది చేపట్టినట్టున్నారు. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఎంతకాలం అనేది కదా గొడవ అంతా. మీరు ఆ హ్యూమన్ టచ్ ఎందుకు పోతున్నది? కాదు శ్రీధర్ గారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే పింఛన్లు లేకపోతే కానుకలు లేవు కదా. చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, అంతకుముందు ఎన్టీ రామారావు మొదలుపెట్టింది ఇది. ఇక్కడ కేసీఆర్ ఇస్తున్నాడు, లేకపోతే పక్కన నాకు ఒరిస్సా వాళ్ళు ఇస్తున్నారు, చాలా రాష్ట్రాలు ఇస్తున్నారుగా పింఛన్లు. నేను అనేది అదే, మీకు ఎక్కడ ఇబ్బంది వస్తున్నది, ఎంత అవుట్ఫ్లో అవుతున్నది అంటే మీరు నేను ఓపెన్గా చెప్తున్నానండి. ఒక్కసారి ఇప్పుడు నేను లైన్లో నుంచి ఎవరి దగ్గర 10,000 తీసుకోను, మీరు లైన్లో నుంచి ఆయన కూడా నుంచి తీసుకోరు. ఎందుకంటే మనకు అవసరం లేదు, మన ఆ వర్గానికి చెందాం, మనకు అంత నీడ్ లేదు. మీరు ఇంకొక మాట అన్నారు, నాకు నిజంగా అవసరమై ఉండి నేను ఆ విధంగా ఫైనాన్షియల్ పొజిషన్, ఆర్థిక పరిస్థితి ఉంటే నేను తీసుకుంటాను, అంతే కదా మీనింగ్. ఎవరు కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను, భారతదేశంలో ఎస్పెషలీ మన కర్మభూమిలో ఎవడు కూడా లైన్లో నుంచి దేహి అనడు. వీలైనంత వరకు వాళ్ళ కర్మ చేసుకుని వాళ్ళు సంపాదించుకోవాలని ట్రై చేస్తారు. ప్రభుత్వ పథకాల్లో అట్లాంటి ఆలోచనలు ఏమి ఉండవండి. ఊళ్ళలో చూస్తున్నాం కదా, ఎంతమంది అనర్హులు రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమంది అనర్హులకు పింఛన్లు వస్తున్నాయి, ఎంతమందికి ఎన్ని వస్తున్నాయి మనందరికి తెలుసు కదా. ఇవన్నీ ఇప్పుడు ఓట్ల పథకాలు ఇచ్చేస్తారు, అడిగిన వాళ్ళందరికీ ఇస్తున్నారు. అది కాదు కదా, నేను అందుకనే అంటున్నాను కదా, టార్గెటెడ్ ఆడియన్స్. ఇప్పుడు నా దగ్గర 10 మంది ఫోన్ చేశారు, సార్ నాకు పలానాది వచ్చేది ఇప్పుడు రావట్లేదు, ఏంటి ఇబ్బంది అని అంటే, ఇది ఇబ్బంది, మా ఎలక్ట్రిసిటీ బిల్ కానీ మా వెహికల్ ఉండడం కానీ దీనివల్ల ABC అని 4 కారణాలు చెప్పారు. కన్సర్ట్ ఆఫీసర్ చెప్పాను, 4-5 అయితే కుదరదమ్మా అని చెప్పాను. నేనే కనుక్కుని నేనే ఫోన్ చేసి అతని ఐడి ఇది చెప్తే నేనే వెరిఫై చేసి, ఎందుకంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పాను. 2 ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళు రిమూవ్ చేశారు. నేనన్నా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నదండి, అది మిస్అండర్స్టాండింగ్ అయింది, వీరు సెపరేట్గా ఉంటారు, వాళ్ళ సంబంధం లేదు, వీళ్ళు ఓనర్ కాదు, వీళ్ళు టెనెంట్, దే డోంట్ ఓన్ ద హౌస్, ఆ పొరపాటున అది అలాగ వచ్చింది, మనకి ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ చేసి వాళ్ళకి. నేను ఒక్కటి ఆలోచించండి, ఎవరు కూడా ఫ్రీగా ఎక్స్పెక్ట్ చేయరు. జనరల్ ఒపీనియన్ అయితే ఓకే ఫైన్, ఓట్లు కొంటారు, మందు పాటిస్తారు, లేదా దేహి అంటే ఇస్తారు, లేకపోతే 1000 కాదు 2000 కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, అవి జనరల్ పర్స్పెక్టివ్. మనం నెమ్మదిగా మనం ఎడ్యుకేట్ చేసి ఎప్పుడైతే ఫిల్టర్ చేస్తూ టార్గెట్ ఆడియన్స్ నెమ్మదిగా తగ్గించుకుంటూ ముందరికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా వెల్ఫేర్ మెజర్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ 1లో ఇచ్చింది,
వైఎస్ఆర్సీపీ 2 వచ్చేటప్పుడు తగ్గుతుంది తప్ప పెరగదు. ఎవ్వరు తగ్గించారండి, తగ్గిస్తే కొలాప్స్ అయిపోతారు. అది జరిగే ఏ రాష్ట్రంలో జరగదు. ఇంకా మీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సంవత్సరం ఇచ్చిన పింఛన్లకు ఈ సంవత్సరం ఇచ్చే పింఛన్లు పెరుగుతున్నాయి కానీ తగ్గుతున్నాయి ఎక్కడన్నా? తగ్గిస్తున్నారు ఏదైనా పథకాల్లో? తగ్గించడానికి ప్రయత్నం చేస్తే బయట నుంచి ప్రెషర్స్ వస్తున్నాయని నెమ్మదిగా మళ్ళీ వాటిని ఏదో కవరప్ చేస్తున్నారు. అది కదా గొడవ. ఒకటి అప్రిషియేట్ చేయండి. ఎవరన్నా ఎందుకు అడుగుతారు అంటే మీరే అన్నారు, ఆ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఆ విధంగా ఉంటే లాస్ట్ 1 year బ్యాడ్ సిచ్యువేషన్ అండి ఫైనాన్షియల్గా. ఓపెన్గా నేను చెప్తున్నాను. పెద్ద పెద్ద వాళ్ళకి కూడా కష్టాలు వచ్చినాయి, చిన్న చిన్న వాళ్ళకి చిన్న కష్టాలు. కోవిడ్ వల్ల 2 ఇబ్బందులు జరిగినాయి. వాడికి పనిచేసే ఉద్దేశం ఉంది, పనిచేసి సంపాదించుకోవాలని ఉద్దేశం ఉంది, పని చేయగల కెపాసిటీ ఉంది. వాడికి అనేక కారణాలు అసలు ఆపర్చునిటీయే లేదు, వాడికి ఆ పరిస్థితే లేదు పని చేయడానికి. సో న్యాచురల్లీ చేయూత కోసం వేచి చూస్తున్నారు. ట్రావెల్ సెక్టర్ యావత్ భారతదేశం దెబ్బతిన్నది. హోటల్ ఇండస్ట్రీ యావత్ భారతదేశం దెబ్బతిన్నది. హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్, చిన్న సంస్థలు, పెద్ద సంస్థలు చాలా అంటే మనం ట్యాక్సీ వాళ్ళకి 10,000 ఇచ్చాం సంవత్సరానికి. అది తప్పు అంటే ఎలాగా? తప్పని ఎవరు అన్నారు? తప్పని ఎవరు అన్నారు? అంటే నేను అంటే కాదు అవసరం అనేది కదా సబ్జెక్ట్. అదే నేను అంటున్నాను. వాళ్ళకి లాస్ట్ 2 ట్యాక్సీ డ్రైవర్లకు ఇవ్వాలి, ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి, మీరు ఓనర్లకు ఇస్తారు. అది కదా గొడవ అంతా ఇప్పుడు అక్కడ. అంటే ఇప్పుడు ఓనరు చక్కగా జేబులు వేసుకుంటున్నాడు, కష్టపడేవాడు కష్టపడుతూనే ఉన్నాడు, వాడికి వచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారండి. అదే ఇప్పుడు ఇవన్నీ అదే మరి అరువులకి ఎక్కడ అందుతున్నాయనే కదా గొడవ. రైతు భరోసా ఉంది, రైతు బంధు ఉంది. మనం టెనెంట్ ఫార్మర్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వట్లేదు కదా టెనెంట్ ఫార్మర్స్కి. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో 100 ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా ఇస్తున్నారు, మనం ఇవ్వట్లేదు కదా. మీరు ఇచ్చేదేముంది? మీరు సగం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బటన్ ఒత్తారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 3 రోజుల కింద ఒత్తిన బటన్ని మళ్ళీ మీరు నిన్న ఒత్తినట్టున్నారు. ఎట్లా ఇది ఈ 2,000 కూడా మీ ఖాతాలో వేసేసుకుంటున్నారు? పేరు ఉన్నది కదండి, బొమ్మ పెట్టేసి బటన్ వస్తే సరిపోద్దంట. జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ భరోసా ప్లస్ పిఎం కిసాన్ అని పెట్టాం కదండి. ఆల్రెడీ వాళ్ళు అకౌంట్లో వేసినాక మీరేం బటన్ వస్తారండి? అది కదా గొడవ అంతా. మనం చేస్తే ఒకటి, వేరే వాళ్ళు చేస్తే తప్పుగా ఆలోచించకూడదు కదా. తప్పు ఒప్పని కాదు, మీరు ఓన్ ఎందుకు చేసుకుంటారు అని కదా గొడవ అంతా. మీరు ఇచ్చేదానికి మీరు ఓన్ చేసుకోండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 కూడా మీరు బటన్ వచ్చి పేపర్లలో ఫుల్ యాడ్స్ ఇచ్చుకుంటుంటారు. ఏం లాభం అంటున్నారు? ఏంటి దీనివల్ల ఉపయోగం? 6-7 రాష్ట్రాల్లోనే ఈ రైతు భరోసా, రైతు బంధు, ఇవి వస్తున్నాయి రాష్ట్రాలు. మిగతా రాష్ట్రాల్లో రైతులకి ఏమీ చేయట్లేదు అన్ని రాష్ట్రాల్లో కంపేర్ చేస్తే. యావత్ భారతదేశంలో ఉన్న రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ ది నడుస్తున్నది. దాంట్లో బెటర్గా జరిగే రాష్ట్రాలు ఎవరు? 1 and 2 ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ ఇప్పుడు నేను అనేది మీ స్కీమ్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరో వద్దంటున్నారు. నేను అనేది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా రైతుల అకౌంట్లలో డబ్బులు వేసి వాళ్ళకి ఆల్రెడీ క్రెడిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బటర్ ఒత్తడం ఎందుకు? మళ్ళీ దాని గురించి పెద్ద పెద్ద పేపర్లో యాడ్లు ఎందుకు ఇవ్వడం? 15 కోట్లు, 13 కోట్లు, 20 కోట్లు పెట్టి నా పథకం అని ఆయన ఎందుకు క్లెయిమ్ చేసుకుంటారు? దానికి కాదని బీజేపీ వాళ్ళు అంటుంటే ఏంటి ఇట్లాంటివి? రూపాయి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్తే 41 రూపాయి, 50 రూపాయలు మనకు తిరిగి వస్తుంది. 50 రూపాయలు ఢిల్లీకి వెళ్తున్నది. 50 రూపాయలు ఏ విధంగా అంటే సెంట్రల్ సెక్యూరిటీ, డిఫెన్స్ ఫోర్సెస్ అన్నీ కలిపి తిరిగి వస్తున్నది. లెట్ దెమ్ క్లెయిమ్, బట్ వీ క్లెయిమ్, వీ డెలివర్, వీ డిస్ట్రిబ్యూట్. సో అదేం తప్పేం కాదు కదా. ఇవ్వనప్పుడు తప్పు పట్టండి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు, ఇప్పుడు 6 రాష్ట్రాల్లోనే జరుగుతున్నది అని నేను చెప్తున్నాను. మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? ఆ రాష్ట్రాలు 2 పెద్ద రాష్ట్రాలు కూడా ఇవ్వట్లేదు, ఓపెన్గా చెప్తున్నాను. అక్కడ కూడా రైతులు చాలామంది చనిపోతున్నారు, బట్ ఆ రాష్ట్రాలు ఇవ్వట్లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రధాన కిసాన్ ఏదైతే 6,000 ఉన్నదో అదే ఇస్తున్నారు. మిగతాది ఏమి చేయూతను ఇవ్వట్లేదు కదా వాళ్ళు. బట్ ఆంధ్ర రాష్ట్రం ముందడుగు వేసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్రీ పవర్ అనౌన్స్ చేసినప్పుడు భారతదేశంలో ఫస్ట్ టైం కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ క్యాండిడేట్, ఆయన అనౌన్స్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ నవ్వారు, చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. ఆయన ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా పంజాబ్ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసింది. అత్యధికంగా రైతులు ఉంటారు, అత్యధికంగా పవర్ యూజ్ చేసుకునే రైతులు ఉంటారు, హెవీ డెన్సిటీ కల్టివేషన్ జరుగుతుంది. ఆ రాష్ట్రం అనౌన్స్ చేసింది, వాళ్ళు పవర్లోకి వచ్చారు. ఆ తర్వాత ఒక 10 రాష్ట్రాలు ఈరోజు ఫ్రీ పవర్ ఇస్తున్నది. ఇవ్వాలా లేదా అన్నది అన్నప్పుడు ఏంటంటే ఆ సినిమా టికెట్లకి గురించి ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో మేము డబ్బు ఇంత ఖర్చు పెడుతున్నాం, నిజంగా అంత ఖర్చు పెట్టట్లేదు, బట్ ప్రొజెక్షన్ మేము ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇంత మహా బడ్జెట్ చేస్తున్నాం, అందుకు మా రేటు మా ఇష్టం అని టైప్లో. అదే రైతులకి ఎందుకు వర్తింపజేయలేం? ఎవరు తింటారు? జరగట్లేదు కదా, ఎవరు క్వశ్చన్ చేయరు కదా, ఎవరు వద్దని కాదు, ఎవరు క్వశ్చన్ చేయరు కదా, ఎవరు కూడా దాని గురించి ఏం మాట్లాడరు కదా. హీరోలు అది ఇది పెట్టి కొంత తోడ్పాటు ఇస్తున్నాం కదా, దానే కాదనట్లేదు.
మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్, టికెట్కి వచ్చేటప్పటికి సినిమా టికెట్లకి సినిమా వ్యాపారానికి కూడా మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారు. ఏంటి, వాళ్ళు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా వాళ్ళు చెప్పిన అమౌంట్కి వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే విధంగా అన్ని మీడియా సంస్థలు అందరూ మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళందరూ వంత పాడుతున్నారు. ఎందుకు సినిమా వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి పగ పెట్టుకున్నారు అంటే ఆయన వ్యతిరేకంగా ఉండే పార్టీల వాళ్ళు లీడర్స్ ఉన్నారు, లేకపోతే ఆ క్యాస్ట్లో వాళ్ళు హీరోస్ ఉన్నారు, లేకపోతే ఇట్లానా ఆలోచన ఏంటి అసలు? ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు అంత అకస్మాత్తుగా అంత వచ్చింది? రెండోది 5 రూపాయల టికెట్ ఏంటండి ఈ రోజుల్లో? ఇంకా అది మరీ 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు అంటే దాన్ని మీరు టార్గెట్ చేసినట్టు అవుతుందా, లేకపోతే ఎట్లా అనుకోవాలి? ఒకటి మటుకు క్లారిటీ, రివ్యూ చేయమంటున్నాను థింకింగ్. సినిమా వాళ్ళని ఒకసారి ఆలోచించుకోమంటున్నాం. మీరు ఆలోచించరు, వాళ్ళే ఆలోచించుకోవాలా? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, మేము కంట్రోల్ చేస్తున్నాం. సో మేమేమంటే రివ్యూ చేసుకోండి, మీరు ఏ విధంగా నడుచుకుంటున్నారో, ఏ విధంగా చేస్తున్నారో వ్యాపారం సరి చేసుకోండి అన్నాం. అది ప్రధానమైన డిమాండ్. చెప్పండి మరి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు 5 కోట్లు బడ్జెట్, బాలకృష్ణ సినిమాకు 3 కోట్లు బడ్జెట్, చిరంజీవి సినిమాకు 5 కోట్లు బడ్జెట్ అని మీరే ఒక అఫీషియల్గా ఒక ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళు అదే బడ్జెట్లో తీసి 3 రూపాయల టికెట్, 5 రూపాయల టికెట్కు వాళ్ళు ఇస్తారు కదా, ఇంకా గొడవే ఉండదు కదా అప్పుడు. ఇంకా జయలలిత గారు రాష్ట్ర సీఎంగా ప్రెస్ మీట్ పెట్టి, కమల్ హాసన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జయలలిత గారు మాట్లాడారు. కమల్ హాసన్ గారు కూడా కాంటెంపరీ టు జయలలిత గారు పరిచయస్తులే, సినిమాలో వాళ్ళిద్దరూ పరిచయస్తులే. కమల్ హాసన్ గారు నేషనల్ అక్లెయిమ్డ్ స్టార్ ప్రొడ్యూసర్, ఎవ్రీథింగ్. ఆయన ఒక పెద్ద సినిమా తీశారు. దాని రిలీజ్కి కొంత కండిషన్స్ పెట్టడం కానీ, కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ తమిళనాడు గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తే, లేకపోతే కొన్ని సీన్స్ డిలీట్ చేయమంటే, ఆ రోజు కమల్ హాసన్ గారు ప్రెస్ మీట్ పెట్టి, నా ఇల్లుని తాకట్టు పెట్టాను, నా పరపతిని తాకట్టు పెట్టాను, నేను సినిమా తీశాను, నేను రోడ్డు మీదకి వచ్చేస్తాను, XYZ ఆయన మాట్లాడారు. నాకు పర్మిషన్ ఇవ్వాలి, అది ఇది. నేను చూశాను, చాలా ఎమోషనల్గా మాట్లాడారు కమల్ హాసన్ గారు. నేను ఆలోచించాను, ఇప్పుడైతే మన సినిమా హీరోలు, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్ ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఇంచుమించుగా కమల్ హాసన్ గారు మాట్లాడారు. బ్యూటిఫుల్గా జయలలిత గారు ఇమీడియట్ మరుసటి రోజు ఆవిడే ప్రెస్ మీట్ పెట్టారు. నాకు సర్ప్రైజ్ అనిపించింది. అంటే ఆవిడ రియాక్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పాయింట్ ఆఫ్. ఎందుకంటే కోర్ట్ డైరెక్షన్ ఇచ్చింది ఆల్రెడీ, ఆ సీన్స్ డిలీట్ చేయండి, ఇది చేయండి అని. బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో జయలలిత గారు ప్రెస్ మీట్ పెట్టి, మై ఫ్రెండ్ కమల్ హాసన్, ఐ నో యూ వెల్, ఇద్దరికి సినిమా నేపథ్యం ఉన్నది కాబట్టి ఐ నో వాట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సినిమా అన్నది వ్యాపారం, అది నీ ఇష్టం. నీ ఇల్లు తాకట్టు పెట్టుకుంటావు, ఏం తాకట్టు పెట్టుకుంటావు, నీ ఎంత బడ్జెట్ నాకు సంబంధం లేదు. నీ సినిమా వలన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తున్నది కాబట్టి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి నేను రెస్ట్రిక్షన్స్ పెట్టాను. దట్స్ ఇట్, వెరీ సింపుల్. క్రియేటివిటీ ఏదన్నా ఉన్నా కూడా విత్ ఇన్ ద లిమిట్స్ ఉండాలి, విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఐ హ్యావ్ నథింగ్ పర్సనల్ అగేన్స్ట్ యూ అని చెప్పి బ్యూటిఫుల్గా ఇంగ్లీష్. సరే, ఓకే. నేను ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు సినిమా వాళ్లకు? లెట్ మీ కంప్లీట్. మేము చెప్పిన బడ్జెట్లోనే సినిమా తీయండి, మేము చెప్పిన బడ్జెట్లోనే విడుదల చేసుకోండి, అదే టికెట్లకు మీరు పనిచేయాలి, లేకపోతే సపోర్ట్ చేయకుండా వదిలేయండి ఆంధ్రప్రదేశ్ని చెప్పదలుచుకున్నారా ఏంటి అనేది సబ్జెక్ట్ అసలు? మై కంటిన్యూషన్ ఈజ్, జయలలిత గారు ఏదైతే ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టారో సేమ్ లైన్స్ జయలలిత గారు ఏది మాట్లాడారో అదే నా ఆన్సర్ ఈ రోజు కూడా. ఎట్లా అవుతుంది అది? వినండి, ఆంధ్ర రాష్ట్ర సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, హీరోలు వీళ్ళందరూ కూడా మీ ఇష్టం, వ్యాపారం మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, నో ప్రాబ్లం, బట్ ఫాలో ద రూల్స్. ఇక్కడ ఒకటి, వ్యాపారం వ్యవహారం చేసుకోండి ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని అంటున్నారు అని మీరు అన్నారు. మేము వెల్కమ్ చేస్తున్నాం, అందరు రండి ఆంధ్ర రాష్ట్రానికి అంటున్నాం. మీరు 5 రూపాయల టికెట్ పెట్టి రమ్మంటే ఏడికి వస్తే ఏం చెప్తారండి వాళ్ళు? వచ్చి బఠానీలు అమ్ముకోవాలా థియేటర్లో? ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, నాని గారు, మన సుమన్ గారు, కృష్ణ, అందరూ మళ్ళీ ఒక 2 పేర్లు చెప్పి 2 పేర్లు చెప్పకపోతే హర్ట్ అవుతారని చెప్పి అందరి పేర్లు చెప్పాను. ప్రధానమైన హీరోలు తెలంగాణ రాష్ట్రం వదిలి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇల్లులు కట్టుకోండి, వ్యాపారం ఆంధ్ర రాష్ట్రం నుంచి నడపండి. 1. రెండోది, ప్రధానమైన ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ XYZ ఏదైతే రిలేటెడ్ టు ఫిల్మ్ మేకింగ్, అదేవిధంగా ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రండి, మీకు చేయూతనివ్వాల్సిన స్టూడియోలు కానీ ఏది కావాలో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. 3వ ప్రధాన అంశం ఏంటంటే, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. బ్యూటీ ఆఫ్ చిరంజీవి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇద్దరు ఓపెన్గా ఉంటారు. చిరంజీవి ఫెల్ట్ హ్యాపీ, జగన్మోహన్ రెడ్డి గారు ఫెల్ట్ హ్యాపీ. ద ఇంటరాక్షన్ అయిన తర్వాత
చిరంజీవి గారు హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన తర్వాత నేను మీటింగ్ పెట్టారు. ఇక్కడ తెలంగాణలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ ఆంధ్రాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చిరంజీవి గారు పిలిచి ఆ ముఖ్య నాయకులు 30 మందిని, ఆ ముఖ్య నాయకులు 10 మందిని ఓపెన్గా చెప్పారు, నేను బాధ్యత తీసుకుంటాను, నేను ఇద్దరు సీఎంతో మాట్లాడి మనకు కావాల్సింది నేను చేయిస్తాను, నేను ముందుండి నడిపిస్తాను. కానీ వాళ్ళు ఏమైనా అంశాలు, మనకు తెలిసిన అంశాలు మనం సరి చేసుకోవాలి కదా. ఒకటి ప్రధానంగా మెజారిటీ థియేటర్స్ 1000 or 1200 ఆర్ ఇన్ ఆంధ్ర, 600-700 ఇన్ తెలంగాణ. బట్ కన్వీనియంట్లీ ఒక 60 మంది చేతిలోనే ఉన్నాయి కదా మెజారిటీ థియేటర్స్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే చిన్న సినిమా ప్రొడ్యూసర్స్, చిన్న సినిమా తీసే వాళ్ళకి మనం ఏ విధంగా చేయూతనిస్తాం, వాళ్ళకి స్పేస్ ఎలా ఇస్తాం, ప్రతిరోజు ఒక ఆర్ట్ ఇస్తామా, లేకపోతే ఇన్ని థియేటర్స్ వాళ్ళకి ఇస్తామా, చిన్న సినిమా తీసుకునే వాళ్ళకి మనం ఏ విధంగా ఇస్తాం, మీరే డిసైడ్ చేస్తున్నారు అని చెప్పి ఆ 4-5 డైరెక్ట్గా చిరంజీవి గారు అన్నారు. మీరే డిసైడ్ చేస్తున్నారు ఎవరు సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది. ఆ వెసులుబాటు లేదా? ఎందుకనంటే ఒక 60 మంది థియేటర్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి, ప్రొడక్షన్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, పెద్ద సినిమాలు వాళ్ళే తీస్తున్నారు. సో వాళ్ళ సినిమా గ్యాప్లోనే చిన్న వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ సినిమా అంటే వాళ్ళ బడ్జెట్తో కంపేర్ చేస్తే 2 సినిమాల మధ్యలో మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. ఒక జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తాను. నేను ఇవేమీ అన్నీ నాకు డైరెక్ట్గా తెలిసినవే చెప్తున్నాను ప్రజలకి. ఆ 4-5 కూర్చుని పలానా సినిమా వస్తున్నది, ఇంకా 2 కొత్త హీరోలు, కొత్త ప్రొడ్యూసర్లు, వాటెవర్ కొత్త ప్రొడ్యూసర్ వాళ్ళు వచ్చి వీళ్ళతో కూర్చుని, సార్ నా పలానా హీరో సార్, నాకు ఇంత బడ్జెట్ అయింది, నాకు థియేటర్లు కావాలి, ఒక 500 కావాలి, అది ఇది. వాళ్ళు ఏమన్నారంటే, మరి ఆ హీరో నేషనల్ హీరో కదా, పాన్ ఇండియా రిలీజ్ కదా, మరి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాము, అన్ని రాష్ట్రాల్లో కమిట్మెంట్లు ఇస్తున్నారు, సో ఆ సినిమాకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మల్టిపుల్ లాంగ్వేజెస్లో అది ఇది XYZ చెప్పి, ప్రధానంగా ఏమైందంటే తెలుగులో డైరెక్ట్గా తీసిన సినిమాకేమో తక్కువ స్క్రీన్లు ఇచ్చి డబ్డ్ మూవీకి వేరే లాంగ్వేజ్, వేరే రాష్ట్ర హీరో ఉన్న ఆయనకి ఎక్కువ థియేటర్లు ఇవ్వడం జరిగింది రిలీజ్కి. ఎందుకు అనంటే ఆ 5 డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు కాబట్టి, వాళ్ళ చేతిలోనే థియేటర్లు ఉన్నాయి కాబట్టి జరిగింది. అయిపోయింది ఆ ఎపిసోడ్. ఏంటి, ఇతను నష్టపోయాడు. ఇందుకే ఏమైంది, ఆ డబ్డ్ మూవీ ఏదైతే నేషనల్ రిలీజ్ ఉన్నదో, అంటే సౌత్ ఇండియా రిలీజ్ ఉన్నదో, ఆ మూవీ హిట్ అవ్వలే. సో వారం రోజులు అయ్యేటప్పటికి ఏదైతే తెలుగు సినిమా రిలీజ్ అయిందో అది బాగా హిట్ అయింది, దానికి స్క్రీన్స్ ఇవ్వాల్సి వచ్చింది ఫోర్స్గా. ఎందుకంటే ఇది రెవెన్యూ లేదు, దీంట్లో రెవెన్యూ వస్తుంది, ఈ సినిమా ఆడుతుంది, సో ఇవ్వాల్సి వచ్చింది బై ఫోర్స్. అది జరిగిన సంఘటన. ఇది డైరెక్ట్గా హీరో చెప్పిన అంశం, డైరెక్ట్గా ప్రొడ్యూసర్ చెప్పిన అంశం. సార్ ఇవన్నీ వాళ్ళు పరిష్కరించుకుంటారండి. నేను అనేది మీ వైసీపీ గవర్నమెంట్కి ఇప్పుడు మీరు థియేటర్లను కంట్రోల్ చేస్తున్న దానికి, టికెట్ల ధరలు తగ్గించడానికి దీనికి ఏంటి లెక్క అసలు? అది కదా, ఏదైనా ఉంటే మీరు పిలిచి మాట్లాడచ్చు, లేదు వాళ్ళని మాట్లాడుకొని సెట్ చేసుకోమని చెప్పొచ్చు. లేదు ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు అకస్మాత్తుగా తగ్గించేస్తే సినిమాల విడుదల కూడా వాయిదా వేసుకొని దండం పెట్టే పరిస్థితికి వచ్చారు కదా. లెట్ మీ కంప్లీట్. ఒక ఇన్సిడెంట్ చెప్పాను, ఇది ప్రభుత్వానికి వైసీపీకి సంబంధించిన ఇష్యూ చెప్పలే, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారండి అవి. ఇప్పుడు మీరు థియేటర్లకు సంబంధించి ఏం లాజిక్ చెప్పదలుచుకున్నారు? లాజిక్కే చెప్తున్నాను. అది ఎట్లా అంటే సినిమా హీరోల మీద కక్ష సాధింపులా కనపడుతుంది తప్ప సామాన్య ప్రేక్షకుల కోసం చేసిన దానిలా కనపడట్లేదు. అది కదా గొడవ అంతా. ఇంకో సినిమా రిలీజ్ అయింది అంటే 2 సంఘటనలు చెప్తాను. ఇదే ప్రొడ్యూసర్లు, ఇదే థియేటర్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ తెలుగు సినిమా ప్రొడ్యూసరు, సినిమా రెడీ అయింది. ఇంకో కొత్త ప్రొడ్యూసరు నేషనల్ పెద్ద సినిమాని కొనుక్కొని డబ్బింగ్ చేసుకుని నేషనల్ రిలీజ్ చేస్తున్నాడు. అతను వెళ్ళి మళ్ళీ వీళ్ళతో కూర్చున్నాడు, నాకు స్క్రీన్లు కావాలి, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, ఇంత సినిమా, ఇంత పెద్ద హీరో, నేషనల్ రిలీజ్ అంటే మనం డైరెక్ట్ తెలుగు మూవీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, మనం ఆ మీటింగ్లో అనుకున్నాం కదా అని చెప్పి ఈ ప్రొడ్యూసర్ అయితే నేషనల్ మూవీ కొన్నాడు, అతను మళ్ళీ తక్కువ స్క్రీన్లు ఇచ్చి మళ్ళీ ఈ డైరెక్ట్ మూవీకే మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్ట్ తెలుగు మూవీ అంత హిట్ అవ్వలే, మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది వీళ్ళు. అంటే చూసారా ఏమవుతున్నదో, ఇక్కడున్న ఆ 10 మంది వాళ్ళకు అనుకూలంగా పాలసీలు మారుస్తున్నారు. ఇది చిరంజీవి గారు కరెక్ట్ కాదు, మనం సరి చేసుకోవాలి కదా అన్నారు. వీళ్ళు ఎవరు స్పందించారా? ఎస్ అని చెప్పి ఎవరు స్పందించలేదు. పాలసీ ఇచ్చారు. మొన్న జస్ట్ 10 days బ్యాక్ film producers of Telangana and small producer of Andhra have given a representation to AP government and into Telangana government saying that మాకు ఒక ఆట ఇవ్వండి చిన్న ప్రొడ్యూసర్స్కి, చిన్న సినిమాలకి, అంటే బడ్జెట్ ఆఫ్ 3 crores 5 crores ఇవ్వండి అని చెప్పి ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు.
నేను అన్నదానికి మీరు సమాధానం చెప్పకుండా మీరు చలనచిత్ర పరిశ్రమ సాధక బాధకాలు చెప్తున్నారు. నేను అనేది మీ గవర్నమెంట్ ఏంటి లెక్క అనేది అది నాకు చెప్పట్లేరు. నేను ఏం చేయదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ని, లేకపోతే ఇంకొక హీరోని ఏం చేయదలుచుకున్నారు? కొంచెం ఓపిక కావాలి, మీకు కొంచెం ఓపిక కావాలి. నాకు డైరెక్ట్ ఆన్సర్ కావాలి, అది కూడా గొడవ అంతా. నాకు మొహమాటం లేదు, డైరెక్ట్ అని చెప్తాను. ఎందుకు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది అది చెప్పండి నాకు ఫస్ట్. వీళ్ళది వదిలేయండి, వీళ్ళ బాధ ఏదో వీళ్ళు పడతారు. మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ఎనీ బిజినెస్ ఇస్ కంట్రోల్ బై గవర్నమెంట్స్. చెప్పండి, అదన్నా చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తాను. నేను డైరెక్ట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. మాల్ ప్రాక్టీసెస్ ఇన్ సిమెంట్ ఇండస్ట్రీ, మాల్ ప్రాక్టీస్ ఇన్ లిక్కర్ ఇండస్ట్రీ, మాల్ ప్రాక్టీస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మోనోపాలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. పెనాల్టీస్ వేస్తారు. సిమెంట్ అంతా ఒక కార్టల్ అయిపోయి ₹100, ₹20 పెంచుకుంటూ పోతూ ఉంటారు. సమ్మర్ వచ్చే కొద్దీ షార్టేజ్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. సో ఆ విధంగా హోల్ వరల్డ్లో ఏ విధంగా అయితే పెట్రోల్ ఇండస్ట్రీ కార్టల్ ఉందో వాళ్ళు బ్యారెల్ ప్రైస్ పెంచుకుంటూ పోతూ ఉంటారు. నేను కాదు ఇప్పుడు అది కాదు నేను అనేది, మీరు డైరెక్ట్ చెప్పట్లేదు ఎంతసేపు ఉన్నా. మీరు వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందని దాని మీద డైరెక్ట్ చెప్పండి. ఓన్లీ ధరలు అంటే ప్రేక్షకులకు ధరలు తగ్గించామని ఏదో చెప్తున్నారు సౌలభ్యం కోసం. అది పాయింటేనా? అది కాదు, జస్ట్ ఓపిక పట్టండి. కార్టల్ కింద ఫామ్ అయ్యారు, అదనే చెప్పానండి. అదే కదా, మొత్తం విడిపించేయండి, మొత్తం థియేటర్లు జాతీయం చేసినట్టు మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరిధిలోకి తెచ్చుకోండి, టికెట్లు మీరే అమ్మండి, సినిమాలు మీరే విడుదల చేయండి, గొడవ వదులుతుంది కదా. మీరు అట్లా చేయట్లేరు కదా, మరి అట్లా కూడా కాదుగా. ఇది కాషన్ చేస్తాం. ఇప్పుడు నేను జరిగిన అంశాలు చెప్తున్నాను. కార్టల్ కింద ఫామ్ అయ్యారు, సిమెంట్ ఇండస్ట్రీలో కార్టల్ అయితే పెనాల్టీ ఉన్నది, మోనోపాలీ రెస్ట్రిక్ట్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, యాక్ట్లు ఉన్నాయి, సినిమాకి లేదు ప్రస్తుతానికి. దాని మీద కూడా ఆలోచిస్తాం ఒకటి. రెండోది, మీరు చిన్న ఓపిక పట్టండి. మా పాలసీ ఏ ఒక్కరి గురించి కాదు, అందరు హీరోలకి ఒకేలా వర్తింపజేస్తున్నావా లేదా? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు బాలకృష్ణ మూవీకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ప్రీమియర్ షోస్ అలౌ చేశారు. మహేష్ బాబు మూవీకి అలౌ చేయలేదు, చిరంజీవి గారి మూవీకి అలౌ చేయలేదు, బెనిఫిట్ షోస్ కానీ ప్రీమియర్ షోస్ కానీ. మా ప్రభుత్వంలో అందరికీ ఒకే రూల్, వ్యత్యాసం కనబడట్లేదు. చిరంజీవి గారిది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పాలిటిక్స్లోకి వచ్చి మళ్ళీ సినిమా దూరంగా ఉండి మళ్ళీ సినిమా నేపథ్యం స్టార్ట్ అయిన తర్వాత ఆయనకు ఒక ప్రదేశం పర్మిషన్ ఇచ్చారు మీటింగ్ పెట్టుకోవడానికి. 24 hours బిఫోర్ ఆ ప్రదేశం క్యాన్సిల్ చేసి గుంటూరు నుంచి విజయవాడ గుంటూరు మధ్యలో అక్కడ పెట్టుకోండి, వేరే చోట పెట్టుకోండి అన్నారు. అప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టుకున్నారు ఆయన. అలా చేయొచ్చా? అది చేసింది చంద్రబాబు నాయుడు గారు. మేము ఆ విధంగా ఎవరిని కూడా పిక్ అండ్ చూస్ మెథడ్లో పాలసీ ఫాలో అవ్వట్లేదు కదా, అందరికీ ఒకటి వర్తి. పవన్ కళ్యాణ్ ఎందుకు మరి టార్గెట్ చేస్తున్నాడు మిమ్మల్ని? నన్ను కావాలని చేస్తున్నారు, అవసరమైతే నేను ఫ్రీగా చూపిస్తే జనాలకి సినిమాలని ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. మా మినిస్టర్ ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు, ఛాలెంజ్ ఫ్రీగా రిలీజ్ చేయండి చూస్తానని. 1. నెంబర్ 2, సార్ ఓపెన్గా చెప్తున్నాను, పదే చెప్తున్నాను, అందరిది ఒకే రూల్. పవన్ కళ్యాణ్ గారు నా గురించి అని చెప్పుకుంటే హాస్యాస్పదం. ప్రీమియర్ షో పవన్ కళ్యాణ్ మూవీకి అలౌ చేయకుండా, బెనిఫిట్ షో అలౌ చేయకుండా వేరే సినిమాలకి అలౌ చేసాం అనుకుంటా నాకు అని అనొచ్చు. చిరంజీవి గారు ఏ రోజైనా మాట్లాడారా? ప్రభాస్ ఏ రోజైనా మాట్లాడారా? మహేష్ బాబు ఏ రోజైనా మాట్లాడారా? వాళ్ళు షోస్కి అలౌ చేయలేదు. 5th షో పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు. వాళ్ళు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడారు, నన్ను టార్గెట్ చేశాడు చంద్రబాబు నాయుడు టీడీపీ అని ఏమైనా అన్నారా? సరే, జరిగేది వాళ్ళ సినిమాల స్ట్రెంత్ ఉంది, కెపాసిటీ ఉంది, హిట్ అయినాయి, నడిచినాయి, వాళ్ళకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్ళారు, అది ప్రజలు చూసుకుంటారు, ప్రొడ్యూసర్లు చూసుకుంటారు. ఆ విధంగా వదిలేశారు. కానీ పవన్ కళ్యాణ్ నా గురించి అని అనలేదు. అండ్ మేము ఒకరిని టార్గెట్ చేయట్లేదు, వ్యవస్థని సక్రమంగా చేస్తాం. మేము ఈరోజు కమిటీ చేస్తాం, ఈరోజు యాజ్ ఆన్ టుడే టికెట్ ప్రైస్ రివ్యూ చేస్తాం. మీరు అన్న విధంగా ₹5 తక్కువ, నేను పర్సనల్గా చెప్తున్నా, ₹5 తక్కువ రివ్యూ చేస్తాం, పెంచుతాం. సింపుల్, గొడవ లేదంటారు. సింపుల్, ఓపెన్గా చెప్తున్నాను, ₹5 తక్కువ, లీస్ట్ ప్రైజ్ రూరల్ ఏరియాలోనే ₹5 తక్కువ, దాన్ని పెంచుదాం. దానికి ఒక మెకానిజం ఉంది, రివ్యూ చేద్దాం, రీకన్సిడర్ చేద్దాం. కానీ ₹1000 2,000 అమ్మేస్తున్న బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు కట్టడి చేస్తాం, ఎక్స్ట్రా షోలు కట్టడి చేస్తాం, ఫెసిలిటీస్ ఏదైతే థియేటర్లో ఉండాలి ఇవ్వడం కట్టడి చేస్తాం. మొన్న 130 థియేటర్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. పేరు నాని గారు కన్సర్న్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సీఎం. మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ ఏం చేసాం, 1 month టైం ఇచ్చాం. మినిమం లైసెన్స్ అప్లై చేయండి. 3 నెలల ముందర 4 నెలల ముందర చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు ఈ అంశం కూడా చెప్పారు, మీరు ఇమీడియట్గా సీరియస్గా యాక్షన్ తీసుకోవద్దండి, కోవిడ్ వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. యాక్షన్ లాస్ట్ 1 year తీసుకోలేదు కదా ఆంధ్ర రాష్ట్రంలో.
మొన్న తీసుకున్నాం, మొన్న ఎంక్వైరీ చేసాం. ఇంకో విషయం క్లారిఫై చేశారు పేరు నాని గారు, కన్సర్న్ మినిస్టర్. ఉన్న 1000 థియేటర్లు 1200 థియేటర్లో ఏ థియేటర్లో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో, ఏ థియేటర్ రెన్యూవల్కి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో, ఏ థియేటర్ ఫైర్ ఎన్ఓసికి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో వాళ్ళనే స్టాప్ చేసాము. అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయలేదు. ఉన్న 1000 థియేటర్లో 1200 థియేటర్లో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 130 స్టాప్ చేసాం. మిగతా బ్యాలెన్స్ 900 800 థియేటర్ అనేది లైసెన్స్ లేవు. అప్లై చేశారు కొంతమంది లైసెన్స్లు ఉన్నాయి, రెన్యూ చేసుకున్నారు. అయినా కూడా వాళ్ళు ఏం టచ్ చేయలేదు కదా. ఎందుకు చేయలేదులేండి, అందరు కొంతమంది మూసేసుకున్నారు కదా థియేటర్లు, స్వచ్ఛందంగా మూసేసుకుని ఉన్నాయి, కొంతమందిని మూయించినవి ఉన్నాయి, సీజ్ చేసినవి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. చూద్దాం సమస్యకి ఏమైనా పరిష్కారం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 1000 థియేటర్లు ఉండేవి, 200-300 థియేటర్లు మూసేసి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు కదా, కళ్యాణ మండపాలు చేశారు కదా. న్యాచురల్ ప్రాసెస్ అది. సింగిల్ థియేటర్స్ ముంబైలో కూడా చాలా కొన్ని పోతున్నాయి, దేశవ్యాప్తంగా పోతుందిలేండి, అది న్యాచురల్ ప్రాసెస్ అది. చూద్దాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఏంటి సంక్రాంతి తర్వాత ఆంధ్రాలో అడుగు పెట్టబోతున్నాడట, వైసీపీ గవర్నమెంట్ సంగతి తేలుస్తారని చెప్తున్నారు. అంటే ఏ సంక్రాంతి ఆయన చెప్పలేదు. ఈ సంక్రాంతి అంటే నెక్స్టే కదా. అయ్యో మళ్ళీ రీవెరిఫై చేసుకోండి, ఏ సంక్రాంతి అన్నారు. అంతేనా? అంతే. అంత నాన్ సీరియస్గా తీసుకుంటే ఎట్లా మీరు పవన్ కళ్యాణ్? లేదు, వెరీ సీరియస్గా తీసుకునే నేను చెప్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. నేను చెప్తున్నాను, వచ్చి రేపు 15 రోజుల్లో వచ్చే సంక్రాంతి ఈ గొడవలోనే వస్తాడు. ఐఎమ్ సారీ టు సే అండి, ఒక 2 నెలల ముందర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడి వారం రోజుల్లో XYZ అన్నారు ఆయన. మళ్ళీ వచ్చాడుగా మొన్న ఏదో రెండోసారి కూడా పోయినట్టున్నాడు కదా. అదే కంప్లీట్ చేయనియండి. వారం రోజులు అంటే 7 రోజుల తర్వాత అది ఇది అన్నారు. 2 నెలల తర్వాత వచ్చి ఆయన మాట్లాడంటే నాకు ఎమ్మెల్యే లేదు, నాకు ఎంపీ లేరు, ఢిల్లీ వాళ్ళు నన్ను ఎందుకు పట్టించుకుంటారు, మీరు ఏదో ఒకటి చెయ్యండి, ఏదో వాళ్ళు చేయాల్సిన బాధ్యత మీదే, నేను మీకు అల్టిమేటం ఇచ్చేది ఏంటి, అదే ఆయన మాట్లాడిన మాటలు. అప్పుడు కట్ చేస్తే మొన్న మాట్లాడిన మాటలు ఇవి. సో అందుకుని ఎస్, అంత ముందర 3 నెలల ముందర అంటే 5 నెలల ముందర అమిత్ షా గారిని కలిసి బయటకు వచ్చి ఒక్కటి మటుకు అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు నిజం మాట్లాడతారు. అంటే మాట్లాడినప్పుడు అమిత్ షా గారిని కలిసి బయటకు వచ్చి అది పాలసీ డెసిషన్ అంట, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఓపెన్గా చెప్పారు. అది పాలసీ డెసిషన్ అంట, డెసిషన్ తీసేసుకున్నారంట అని ఆ రోజు అన్నమాట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 2019 నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవలేదు. రైట్, చూద్దాం మరి నెక్స్ట్ సంక్రాంతి తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం లేండి. ఇంకోటి ఏంటి, మీరు ఏం తెలుసుకున్నారు వంగవీటి రాధా అని ఆంధ్రప్రదేశ్లో ఆయన నా ఇంటి చుట్టూ రెక్కి జరుగుతుంది, నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని గగ్గోలు పెడితే గవర్నమెంట్ చాలా చాలా లైటర్ వేలో తీసి పక్కన పడేసినట్టున్నారు. వంగవీటి రాధా అన్న ఆయన ఒక లీడర్ అయితే మమ్మల్ని ఫాలో అవ్వాలి, వైసీపీ లీడర్ని కానీ వైసీపీ నాయకత్వాన్ని కానీ వైసీపీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని ఫాలో అవ్వాలి. అదేంటి ఆయన మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతాడు? ఆయన లీడరు, ఆయన టీడీపీ లీడర్ అనుకుంటున్నాను నేను ఇప్పటికి. ఆయన మీరు చక్కగా చెప్పారు, ఆయన టీడీపీ లీడరు, ఆయన ఫాలో అవుతుంది టీడీపీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీజేపీతో డిఫర్ అయ్యారో ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆంధ్ర రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ స్టేట్మెంట్ టు పబ్లిక్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు నన్ను పర్సనల్గా దాడి చేయబోతున్నారు, ప్రజలందరూ వచ్చి నన్ను కాపాడండి, నో సిబిఐ, నో ఇన్కమ్ ట్యాక్స్, నో ఈడీ, నోబడీ షుడ్ కమ్ టు స్టెప్ ఇన్ టు ఆంధ్రప్రదేశ్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ అని జియోలన్నీ ఇష్యూ చేసి నేను ఒక్కనే కాదు చాలా రాష్ట్రాలు ఇచ్చినాయి అని చెప్పి ఇవన్నీ కబుర్లు చెప్పారు ఆయన. ఆ తర్వాత వారం రోజులు అయితే చాలా వ్యతిరేకత వచ్చింది ఆయన మీద. అప్పుడు అలా కాదు నేనే కాపాడుతాను ప్రజల్ని అది ఇది అని ఆయన సర్చ్ చేసుకున్నారు. ఒక లీడర్ కానీ ఒక రాజకీయ నేపథ్యం ఉండి ఒక పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు మనం అందరినీ కాపాడాలి. ఎస్సీ ఎస్టీ దళిత మైనార్టీ వర్గాలని వెనకబడిన వర్గాలకి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రభుత్వంతో కానీ ఎవరితో ఉన్నా సరే సంస్థలతో కానీ వ్యక్తులతో కానీ మనం ముందరుండి నిలబడాలి, మనం ముందరుండి కాపాడాలి. ఆ విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు, ఆ విధంగా మాట్లాడి వంగవీటి రాధా. పర్సనల్ లైఫ్ ఆయనకు స్వయంగా థ్రెట్ ఉందని ఫీల్ అవుతున్నప్పుడు ఇప్పుడు నాయకుడిగా చేయాల్సినవి చేస్తారండి, నేనేం కాదనట్లేదు. ఆయనకే థ్రెట్ ఉంటే ఇంక ఆయన ఏం చేయాలి అని, అది కదా గొడవ అంతా. అదే లెట్ మీ కంప్లీట్. వంగవీటి మోహన్ రంగా కొడుకుగా వంగవీటి రాధా ఏనాడు ఆ స్టేట్మెంట్ ఇవ్వకూడదు. నాకు పర్సనల్ ఎవరన్నా చంపడానికి వస్తే హ్యాపీగా నిలబడాలంటారా? లేదు, డైరెక్ట్గా పోలీసుకి కంప్లైంట్ ఇవ్వచ్చు. మనం మాట్లాడారు, వెంటనే మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. లేకపోతే ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, వ్యవస్థ ఉన్నది, ఆయన కాపాడుకోవచ్చు. ఒక మాట మాట్లాడి
నాకు ఆ వ్యక్తులు తెలుసు, ఎవరో తెలుసు అని చెప్పకుండా ఉండడం సరికాదు. పోలీస్ ఎంక్వైరీ చేసింది, దాంట్లో విషయం లేదని అనిపించింది వాళ్ళకున్న ఎంక్వైరీలో. సో బట్ స్టిల్ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఆయనకి పోలీస్ 2+2 పంపించడం జరిగింది. ఆయన రిఫ్యూజ్ చేశారు. ఇంకో అంశం నేను చెప్తాను. మోడర్న్ డే సొసైటీలో ప్రతి వ్యక్తులు కూడా పేమెంట్ కానీ నాన్ పేమెంట్ కానీ ఈ పోలీస్ సెక్యూరిటీ కోరుకుంటూ ఉంటారు. అందరూ కూడా చాలా చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళు వీళ్ళు. సో అందుకని ఈ వ్యవస్థలు ఏ విధంగా వచ్చిందంటే థ్రెట్ పర్సెప్షన్ అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేసి దాన్ని బేస్ చేసుకుని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి నేషనల్ పాలసీ ఉంది, స్టేట్ పాలసీ ఉంది, పాలసీ ఉన్నది. దాన్ని 2-3 సార్లు హైకోర్టు కూడా క్వశ్చన్ చేసి ఉన్నది పలు ఇన్స్టెన్సెస్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఏ బేసిస్లో ఆయనకి సెక్యూరిటీ ఇచ్చారు, ఏ బేసిస్లో సెక్యూరిటీ రిమూవ్ చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో సెక్యూరిటీ సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఇంకో 2-3 20 మందికి తగ్గించడం జరిగింది, ఒక కేటగిరీ నుంచి ఇంకొక కేటగిరీ. అప్పుడు దాని మీద కూడా రివ్యూ జరిగింది. అప్పుడు వాళ్ళు కమిటీ రికమెండ్ చేసి మేము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా వంగవీటి రాధాకి సెక్యూరిటీ మాది బాధ్యత 1 మేము ప్రొవైడ్ చేస్తాం అండ్ రిఫ్యూజ్ చేశారు. బట్ స్టిల్ మా వ్యవస్థను బలోపేతం చేస్తాం, ప్లెయిన్ క్లోత్స్మెన్ని పెడతాం, జనరల్గా ఆ ఏరియాని కొంత పికెట్లు పెట్టి అడిషనల్గా ఫోర్స్ పెడతాం. ఎంక్వైరీ అడుగుతున్నట్టున్నారు కదా బయట టీడీపీ వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేయాలి అనేది. ఇప్పుడు జస్ట్ ఏదో విజయవాడ సిపి స్టేట్మెంట్ ఇచ్చారు, రెక్కి జరగలేదు, అదేం లేదు అంటే అసలు వంగవీటి రాధాకు థ్రెట్ లేదు అని క్లియర్ కట్గా వైసీపీ ఏమన్నా గవర్నమెంట్ చెప్పదలుచుకుందా 100%? లేకపోతే ఆయనకు అంత సీన్ లేదని చెప్పడమా? మరి మేము పోలీస్ సెక్యూరిటీ పంపించాం కదా, బట్ స్టిల్ వీ హ్యావ్ సెండ్ ద పోలీస్ సెక్యూరిటీ టు హిమ్ కదా. ఇంకా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తారు? కేసుని నాని నేను పలకరించడానికి వెళ్ళాడు. ఇప్పుడు సెక్యూరిటీ ఇవ్వడం వేరు, ఆయన వెనకాల జరుగుతున్న కుట్రలను ఛేదించడం డిఫరెంట్ కదా, అది కదా సబ్జెక్టు. రాధా కోరుకునేది ఏంటి, ఎవరో నా వెనకాల ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఎలిమినేట్ చేయడానికని ఆయన డౌట్ వ్యక్తం చేశారు. అది ఫస్ట్ మీరు ఛేదించాల్సింది ఏంటంటే ఎవరు దీని వెనకాల ఉంది అది కదా తీయాల్సింది. ఆయన కోరుకునేది కూడా అది కదా. సారీ టు సే మీరిద్దరు గన్మెన్లు ఇస్తారు, ఓకే నేను కాదంటలేదు, కానీ ఆయన వెనకాల జరుగుతున్న కుట్రని ఎవరు ఆపాలి? ఐఎమ్ సారీ టు సే వంగవీటి రాధా డైరెక్ట్గా ఏమన్నాడంటే ఎవరు చేస్తున్నారు నాకు తెలుసు అన్నాడు. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నేను ఇందాక అదే అన్నాను. వంగవీటి మోహన్ రంగా గారు లాగా డేరింగ్ అండ్ డాషింగ్గా వారి అబ్బాయి కాబట్టి నాకు ఫలానా వాడితే థ్రెట్ ఉంది చెప్పడానికి తప్పేమున్నది, ఎంక్వైరీ చేస్తాం. అదేమో మాకు చెప్పరంట, పబ్లిక్ అప్రాప్రియేట్ టైంలో చెప్తాడంట, పోలీసులు ఏమో అడిగితేమో విషయం చెప్పరంట, మేము ఇచ్చిన పోలీస్ సెక్యూరిటీ తీసుకోరంట, మమ్మల్ని మీరు తిరిగి క్వశ్చన్ చేస్తారు. వెరీ సాడ్. ఇంకో మాట, కేసుని నేను పలకరించడానికి వెళ్ళాను, కర్టసీ అది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు తెలుగుదేశం లీడర్ వంగవీటి రాధా అన్నారు కాబట్టి కేసుని నాని వెళ్ళి పలకరించి బయట ప్రెస్లో ఏం మాట్లాడాడు, ముందర 2 మాటలు మాట్లాడిన తర్వాత వంగవీటి మోహన రంగా అనుచరులు వాళ్ళ దగ్గర థ్రెట్ ఉందంటారు, అది మాట్లాడారు ఆయన. ఈయన విన్నారు. సో సాడ్. మరి అది రాధకే వదిలిపెట్టేస్తాను. అంటే అలాంటి వాళ్ళు వచ్చి పలకరించి ప్రెస్లో మాట్లాడిన మాటలు ఇవి. వారి నాన్నగారు అనుచరులు అంటే ఈయనకి థ్రెట్ ఉన్నదంట. ఈయన ఎందుకు పేర్లు చెప్పలేకపోతున్నాడు, ఆయన ఎందుకు పేర్లు చెప్పలేకపోతున్నారు? రైట్. ఏంటి కాపులు ఎవరైనా దూరం అవుతున్నారా వైసీపీకి? ఈ మధ్య కాపు పోలరైజేషన్, లీడర్స్ పోలరైజేషన్ నడుస్తున్నట్టు కనపడుతుంది. ముఖ్యమైన లీడర్లు అంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అట్లనే ఈ పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న దాడులు కూడా వైసీపీ కాపు వ్యతిరేకం అనే ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నట్టు కనిపించట్లేదా? లేదే. గంట, త్రిమూర్తులు ఈయన టీడీపీలో ఉన్నారు, ఆయన వైసీపీలో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి పెట్టుకొని రాబోయేది కాపుల రాజ్యమే అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎటు పోవాలి, చంద్రబాబు నాయుడు ఎటు పోవాలి? కాపుల రాజ్యం అంటే ఎవరు? ఒకటి క్లారిటీ అండి, వెనకబడిన వర్గాలు లేదా రాజకీయంగా రిప్రజెంటేషన్ లేని వాళ్ళు కోరుకుంటారు, వెరీ క్లియర్. అందులో ప్రధానమైన గ్రూప్ ఆఫ్ పీపుల్ కాపు తెలుగు బలిజ ఒంటరి సంఘాలు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. 1, మీరు చెప్పిన పేర్లు అన్నది సరికాదు. 3వ ఆస్పెక్ట్ ఏంటంటే ఈరోజు డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది ఆలనానికి, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, క్యాబినెట్లో సఫిషియెంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. అంత క్లియర్గా మేము మా పాలసీ కానీ పార్టీ పరంగా అడుగులేస్తున్నాం. కొన్ని కాంక్షలు కొన్ని వర్గాలకి ఉంటాయి, దాన్ని ఏ విధంగా
మ్యాచ్ చేయాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి ఏ విధంగా రీచ్ చేయాలని మాది బాధ్యత, మేము కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఆ ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, టీడీపీ వాళ్ళు కూడా ఇచ్చినట్టున్నారులేండి, కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, సఫిషియెంట్ ఎమ్మెల్సీలు ఇచ్చారు, మంచి కాపు నేస్తం లాంటి పథకాలు ఇచ్చినా కూడా కాపు లీడర్లు మళ్ళీ సమావేశమై మనం పోరాడాలి, మనం ఇట్లా అని ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్టే కదా లెక్క. అంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే గంటా శ్రీనివాసరావు గురించి రెండోసారి మాట్లాడారు. సో ఆయన ఏంటో అందరికీ తెలుసు. తోట త్రిమూర్తులు కూడా వచ్చినట్టుగా వైసీపీ అయినాగా, మొన్న ఆయన పిలిచి మీరు ఎమ్మెల్సీ ఇచ్చారుగా. తోట త్రిమూర్తి లేదు, రాలేదు, తను ఉన్నాడు. అరే ఆ మీటింగ్లో ఉన్నారండి. సరే నాతో చెప్పిస్తున్నారు, పెళ్ళికి వచ్చారు వాళ్ళందరూ, అక్కడ కలిశారు, ఆ ఫోటో తీసుకుని వెళ్ళి 4 ఛానల్స్ 4 విధాలుగా మాట్లాడినాయి, దట్స్ ఇట్. అంటే కాపు రాజ్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేయట్లేరు అంటే అంటే అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళు స్టామినా ఉందా లేదా, ఒక అంశం మీద మాట్లాడడానికి స్టామినా ఉందా లేదా, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి. సోకాళ్ళు 10 మంది మీరు అనుకున్న వాళ్ళు కాపు రిజర్వేషన్ గురించి ముద్రగడ పద్మనాభంతో ఏనాడా మీట్ అయ్యారా, కూర్చున్నారా? మాట్లాడలేదు, కూర్చోలేదు ఆ 10 మంది ఏనాడు కూడా. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఆ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో మేము కాపు రిజర్వేషన్ కింద పోరాడుతున్నాం, వాళ్ళందరూ ఉన్నది తెలుగుదేశంలో. వాళ్ళేం మాట్లాడతారు, వాళ్ళేం డెలివరీ చేస్తారు. ఇప్పుడు నేను వైసీపీలో ఉన్నాను, డెఫినెట్గా మేము కమిటీ వేసాం, కమిటీ ముందు నేను రిప్రజెంట్ చేయడం జరిగింది, దాని మీద ఆలోచించండి అని చెప్పడం జరిగింది. నేను అప్పుడు పోరాడుతున్నాను, ఇప్పుడు పోరాడుతున్నాను. ఇప్పుడేంటి ముద్రగడ పద్మనాభం గారు టీడీపీ ఉన్నప్పుడు అంత అడావుడి చేశారు, అంత పెద్ద సభ పెట్టారు, చివరికి రైలు తగలబడిపోయి అంత పెద్ద గొడవ కేసులై రిజర్వేషన్ల కోసం వీటి కోసం చాలా పెద్ద పోరాటం చేశారు. లాస్ట్ 3 years నుంచి ఆయన పేరు విందామన్నా కనపడట్లేదు, వినపడట్లేదు. ఏంటండి నిన్నేదో చివరికి అందరూ అడుగుతున్నారని ఒక లెటర్ రాసినట్టున్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఒక రాజకీయ నేపథ్యం, ఈజ్ కాంటెంపరీ టు చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యే కింద చేశారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ బెల్ట్ ఏరియా ఆయనకి ఆస్తులు ఉన్నాయి, పరపతి ఉన్నది, అది ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి. 2 years చంద్రబాబు నాయుడు గారిని అసలు టచ్ చేయలేదు. అది మీరు అప్రిషియేట్ చేయరు. 2 years ఏనాడు ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కానీ ఏనాడు ఏ అంశం మీద మాట్లాడలేదు. అప్పుడు ఒక 4 నాయకులు ప్రధానంగా చర్చించుకున్న తర్వాత ముద్రగడ పద్మనాభం దగ్గర కూర్చుని, ఇది మన కాంక్ష ఉన్నది కదా, ఇది ఇలా పెండింగ్ అయింది, అప్పుడు ఇలాగ జరిగింది, మనం కంటెంప్ట్ కేసు వేసాం, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, మనం అడిగితే బాగుంటుంది. ఆయన లెటర్లు రాయడం మొదలుపెట్టారు. 2వ లెటర్ 3వ లెటర్ అయిన తర్వాత నేను వెళ్ళడం జరిగింది. రాజకీయం ఏ పార్టీలో ఉన్నా సార్, నేను కూర్చుని ఇలా చేస్తే బాగుంటుంది, మేము అందరూ చర్చించి, మేము 15 మంది ఉండేవాడు. అలాగ ఒక సంవత్సరం నడిచింది ఆ ఇష్యూస్ అన్నీ కూడా. అప్పుడు 3వ సంవత్సరం మీటింగ్ పెట్టడం జరిగింది, ఎడ్యుకేషన్ కింద తీసుకురావడం జరిగింది, అది వ్యతిరేకించారు, తర్వాత ఏదో చేశారు, ఇవంతా జరిగింది. వైసీపీ వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం ఇమీడియట్గా ఏదో ఒకటి అనట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇమీడియట్ కాదు, కంటిన్యూషన్ కదా. ఇమీడియట్ అని ఎట్లా అంటారు? ఇప్పుడు అదే కాదు. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదు కదా సబ్జెక్టు. మీ సబ్జెక్ట్ ఏంటి? ముద్రగడ పద్మనాభం గారి సబ్జెక్ట్ ఏంటి? కాపుల సంక్షేమం, కాపులకు రాజ్యాధికారం, కాపులకు రిజర్వేషన్లు. అది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి కూడా టైం ఇవ్వాలి అని ఎట్లా అనుకుంటారు? తెలంగాణ ఉద్యమం కంటిన్యూగా చేశారు కదా కేసీఆర్ గారు 14 years. అట్లా చెయ్యాలి కదా. 14 years టీడీపీతో టైఅప్లోకి వెళ్ళారు ఆయన. సార్ నేను అది రాజకీయంగా మీకు అంశాన్ని లైవ్లో ఉంచారా లేదా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ల అంశం మీద అగ్రెసివ్గా తీసుకున్న ఒక స్టెప్ చెప్పండి నాకు. కేసీఆర్ గారు తెలుగుదేశంతో టైపు, కాంగ్రెస్తో టైపు, కమ్యూనిస్టుతో టైపు పెట్టుకున్నారు ఆ 14 సంవత్సరాలు. ఫైనల్లీ సింగిల్గా ఆయన సీఎం అయ్యారు, పార్టీ వచ్చింది రాజ్యాధికారం. సార్ ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో టైఅప్ పెట్టుకొని ఏమైనా చేస్తారు? అదనే చెప్పనండి, సంతోషమేగా. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు ఎత్తేసారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ 5% ఏదో చేస్తామని అంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అది కూడా ఎత్తేసినా కూడా మాట్లాడట్లేరు కదా, ఎందుకు అనేది డౌట్ చాలామందికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పుకుని జీవో ఇచ్చారు. అదే ఇచ్చారా లేదా? అది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జీవోనే కదా ఇచ్చేది. చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చాను కదా సంతోషించండి అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళిపోయారు. అంతే మరి, ఆయనకున్న టైం అదే. అప్పుడే కదా మోదీ ఇచ్చింది కూడా. ఇంప్లిమెంట్ చేయకుండా వెళ్ళిపోయారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు 2 అంశాలు చేయడం జరిగింది. బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత బీసీ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని బీసీ కింద రికమెండ్ చేయడం జరిగింది. దెన్ ఆ జియో లైవ్గా ఉండగానే సెంట్రల్ గవర్నమెంట్కి పంపించమన్నాం అది రాటిఫై చేయడానికి. అది అప్పుడు నేను ముద్రగడ పద్మనాభం అలా కాదండి, ఇంప్లిమెంట్ చేస్తే మిగతా వాళ్ళు
ఈ కేసులు వేసినా మనకి ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తే లేదు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తాను, చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఎకనామిక్ క్రైటీరియా బేస్ చేసి జియో ఇష్యూ చేస్తే మళ్ళీ దాంట్లో కూడా యాడ్ చేశారు 5%. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ క్లారిఫికేషన్ అడిగింది, ఏంటి బీసీ కింద ట్రీట్ చేస్తున్నారు, ఈడబ్ల్యూఎస్ కింద క్రియేట్ చేస్తున్నారని చెప్తే 10 కేసులు వేయించారు చంద్రబాబు నాయుడు గారు అండ్ అదర్ గ్రూప్ ఆఫ్ సిండికేట్ పీపుల్. 3 వేసి దిగిపోయారు. సో 3 వేసారని తెలిసి మాకు తెలుసుగా మేము ఫాలో అవుతున్నాం కదా. నేను కేసు వేసాను ఇంప్లిమెంట్ చేయమని కేసు వేసాను. కోవిడ్ అదర్ కారణాల వల్ల ఇంకా పెండింగ్లోనే ఉంది. ఎప్పుడైతే 3 వేసారో అటు ఈడబ్ల్యూఎస్లో వేసి ఈ బీసీ వేసాడు 3 కింద పడిపోయింది. ఏదో ఒకటే ఉండుంటే ఈ పాటికి ఇంప్లిమెంట్ చేయడానికి మేము అడిగేవాళ్ళం. ఆ 3 వేయడం వల్ల అప్పుడు ఆ కోర్టు దగ్గర ఉన్నది మ్యాటర్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు వెయిట్ చేస్తున్నాం. అంత ఎత్తేసారు కదా జగన్ గారు, ఇంకెక్కడ ఉంది చెప్పారుగా ఆయన క్లియర్గా, నేను ఆ 5% ఇవ్వను. మొన్న అసెంబ్లీలో కూడా చెప్పేశారుగా ఇవ్వట్లేమని, ఎత్తేసినామని చెప్పారుగా డైరెక్ట్గా. ఈడబ్ల్యూఎస్ జియో ఉన్నది, ఎత్తేస్తున్నట్టు జియో ఇవ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇంకేముంటుందండి, మాటే జీవో డైరెక్ట్గా చెప్పాడుగా, నేను ఇవ్వను, ఆస్కారం లేదు, చెయ్యము, డైరెక్ట్ చెప్పారా లేదా? మీరు ఓపెన్గా చెప్పండి నాకు, అది చెప్పారా లేదా? నేను ఓపెన్గా చెప్తున్నాను. మరి ఇంకేముంది, నేను ఓపెన్గా చెప్తున్నాను. స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని మంచిగా చెడా చెప్పాలి కదా. ఇప్పుడు అది కదా గొడవ, నేను అడిగేది అది కదా. నేను అనేది అదే కదా. కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలి, ఆ చిక్కుముడి విడదీయాలి. ఇప్పుడు 2 ప్రాసెసెస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద. అదే కదా కమిటీ గురించి, కమిటీలో కలిసి మాట్లాడడం జరిగింది. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కమిటీ వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ మీ ముందర చెప్తున్నాను, 2 విధాలుగా ఉన్నది. ఒకటి, ఆంధ్ర రాష్ట్రంలో కాపుదల బలిజ ఒంటరి సంఘాలు బీసీ స్టేటస్ కోరుకుంటున్నాం కాబట్టి మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని బీసీ స్టేటస్ ఇవ్వండి, దాన్ని బేస్ చేసుకుని ముందరికెళ్ళండి. అది నా ప్రధానమైన డిమాండ్. సైమల్టేనియస్గా ఈడబ్ల్యూఎస్లోనే 5% రిమూవ్ చేయండి. సో దట్ ఈ లింక్ అన్నది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ క్లారిఫికేషన్ అడిగిందో ఆ ముడి తెగిపోతుంది. సో మీరు ఇప్పుడు ఏమన్నారు, ఈడబ్ల్యూఎస్లో 10% ఈ ఎకనామిక్ క్రైటీరియా మీదే నడుస్తుంది. ఆ క్లారిటీ అది జియో ఇష్యూ చేయాలి. జియో ఇష్యూ చేయాలి, హైకోర్టులో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ అంతా నడవాలి. అప్పుడు ఆర్డర్ వచ్చింది, కాపుతల బలిజ ఒంటరి బీసీ స్టేటస్ అనేది వస్తుంది. దాన్ని ఇంప్లిమెంటేషన్ ఏ బేసిస్లో చేయాలి? 1, 50% కంటే అబోవ్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు యాక్ట్ తీసుకుని వచ్చింది, చేయొచ్చు చేయకూడదు. అది రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చెప్పినట్టున్నారు, కానీ కోర్టులు ఒప్పుకోవట్లేదుగా. ఆ వెసులుబాటు ఉన్నది. ఒక 6 డజన్ జడ్జిమెంట్లు అటు ఇటు వచ్చినాయి, మన క్లారిఫికేషన్ వచ్చింది. సో అక్కడ ఆగింది. సో ఇప్పుడు డిమాండ్ చేయబోతున్నాం. ఇప్పుడు డిమాండ్ చేయబోయేది ఏంటి, ఈడబ్ల్యూఎస్లో 5% లేదు కాబట్టి, అందరితో పాటు ఈడబ్ల్యూఎస్ ఉన్నది కాబట్టి, ప్రస్తుతానికి అగ్రవర్ణాల కింద కాపులు తెలుగు బలిజ ఒంటరులు ట్రీట్ అవుతున్నారు కాబట్టి దాంట్లో ఉంటుంది. మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఉందో దాని బేస్ని 5% ఇవ్వండి. 1, దానికి బేసిస్ ఉందా లేదా అంటే, అర్లియర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక జియో ఇచ్చారు. దెన్ సబ్సిక్వెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్, సబ్సిక్వెంట్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జియో 30 అనేది ఇష్యూ చేశారు. దాన్ని కృష్ణయ్య XYZ అనేది ఛాలెంజ్ చేయడం జరిగింది. ఫైనలీ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చి కాపుతెలుగు బలిజ ఒంటరి సంఘాలని ఇంప్రాపర్గా రిజర్వేషన్ స్టేటస్ ఎంజాయ్ చేసిన రిమూవ్ చేశారు. దే కెన్ బి ట్రీటెడ్, మే బీ ట్రీటెడ్ బీసీస్ అన్నప్పుడు బీసీ కింద ఆర్డర్ వచ్చింది కాబట్టి హైకోర్టు మీరు ఇంప్లిమెంట్ చేయండి అని అడిగినాం. చేస్తామంటే ఫైనలీ కంటెంప్ట్ వేసాం చంద్రబాబు నాయుడు గారు సీఎం అప్పుడు ఉన్నప్పుడు. ఆ కంటెంప్ట్ వేస్తే కంటెంప్ట్లో మళ్ళీ ఆర్డర్ ఏమని వచ్చిందంటే, బీసీ కమిషన్ ఏర్పాటు చేసి మేము స్టేటస్ ఇస్తామని చెప్పి ఆర్డర్ వేశారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. ఇలా ఆర్డర్ ఉన్నది, కంటెంప్ట్ ఉన్నది, ఏపీ గవర్నమెంట్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. అది 2 సంవత్సరాలు నడిచిందా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బేస్ చేసుకుని అప్పుడు కాపుతెలుగు బలిజ ఒంటరులు ముస్లిమ్స్లో ఒక క్రైటీరియా వాళ్ళు వీళ్ళు అనే ఒక అప్పుడు ఉత్తి ముస్లిమ్స్ వరకు క్లియర్ చేసి స్టేటస్ ఇచ్చారు. సబ్సిక్వెంట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు పట్టించుకోలేదు. అండ్ అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ అదంతా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, అది ఇంప్లిమెంట్ చేస్తాను అన్నది. అందుకని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంప్లిమెంట్ చేయడానికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్లిమెంట్ చేయడానికి మేము అడగడానికి ఇబ్బంది ఏమొచ్చింది, ఒక పక్క ఈడబ్ల్యూఎస్లో ఉన్నది, బీసీ స్టేటస్లో ఉంది. దానికి ఒక సొల్యూషన్ కావాలంటే నేనే చెప్పడం జరిగింది, కొంతమంది ముఖ్యమైన నాయకులు 2 ఇవ్వడం అన్నది జరగదు, అందరికీ తెలిసినవి న్యాయబద్ధంగా కాదు.
ఈడబ్ల్యూఎస్ కాదు, బీసీ స్టేటసే కావాలి మాకు. బేసిస్ ఏంటంటే రిపోర్ట్ ఉన్నది కాబట్టి, మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ ఉంది కాబట్టి. ఈడబ్ల్యూఎస్లో రిపోర్టు ఏ బేసిస్లో ఇస్తారు? దానికి ఒక రిపోర్ట్ కావాలి కదా. ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు, ఈడబ్ల్యూఎస్లో కాపులను ఎందుకు పెట్టారు అంటే వీళ్ళు ఫెయిల్. గవర్నమెంట్ పెట్టచ్చు, ఆ క్రైటీరియా వెసులుబాటు ఉన్నది రాష్ట్రాలకి. కాకపోతే ఆ లోపు మీకు వచ్చే ఇది పోతుంది కదా, అది కదా గొడవ అంతా. ఇప్పుడు ఈ అంటే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో బీసీ స్టేటస్ అందేసే కాపుల్ని ఇంప్రాపర్గా వితౌట్ ప్రాసెస్ రిమూవ్ చేశారు. గత 25 సంవత్సరాలు ఎంజాయ్ చేయట్లేదు, మాకేం బెనిఫిట్స్ లేవు. నాకు పర్సనల్గా అవసరం లేదు, నా ఫ్యామిలీ మెంబర్స్కి అవసరం లేదు. బట్ వెయిట్ చేస్తామంటారు అంతే కదా. ఇప్పుడు ముద్రగడ గారు ఒకటి బీసీ కమిషన్ చైర్మన్ కింద కర్ణాటకలో పనిచేసి ఆయన క్లియర్గా నాకు చెప్పింది. ఆయన కుమారస్వామి గారి ఫ్రెండ్ అండ్ బీసీ కమిషన్ చైర్మన్ కింద పనిచేశారు కర్ణాటకలో. ఆయన క్లియర్గా మొత్తం రికార్డ్ అంతా చదివి ఏం చెప్పారంటే, ఆంధ్ర రాష్ట్రంలో బీసీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు, ఈ 4 కులాలు సబ్ గ్రూప్స్. ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఒక కమిటీ రిపోర్ట్ బేస్ చేసి వీళ్ళకి విత్డ్రా చేసి ఉండుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. విత్డ్రా చేయలేదు కాబట్టి ఇమీడియట్గా రీఇన్స్టేట్ చేయొచ్చు అని చెప్పి ఆ రూలింగ్ ఇచ్చి కర్ణాటక రాష్ట్రంలో కొన్ని బీసీ కులాలకి రీఇన్స్టేట్ చేశారు ఆయన. అక్కడ వర్తింపజేస్తున్నారు. మేము ఆ బేసిస్లో చంద్రబాబు నాయుడు అంటే లేదు నేను బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తానన్న. ఇప్పుడు బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రికమెండేషన్ ఉన్నది కదా, దాన్ని బేస్ చేసుకుని ఇవ్వమని అడుగుతాం. చూద్దాం. రైట్. ఇప్పుడు ముద్రగడ గారు మళ్ళీ అందరూ అడిగిన తర్వాత ఒక లేఖ రాసినట్టున్నారు. బీసీలు, ఎస్సీలు, దళితులు, మైనార్టీలు అంతా ఏకం కావాలి, మనం రాజ్యాధికారం తెచ్చుకోవాలి అని రాశారు. ఇప్పుడు ఏంటి మరి దీన్ని ఏ రకంగా చూడాలి, ఎట్లా ఏ టైప్లో చూస్తున్నారు? అంటే ముద్రగడ పద్మనాభం గారు ఈ లెటర్ రాశారని చెప్పి ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నాను. 10 లెటర్లు చూపించమంటే నేను చూపిస్తాను, 10 లెటర్లు రాసినవి. అంటే చెప్తున్నాను, ఆయన రాయలేదు అన్నదానికి నేను చెప్తాను ఏ రాశారు, దేని గురించి రాశారు, ఎవరి గురించి రాశారు. నరేంద్ర మోడీ గారికి రాశారు, జగన్మోహన్ రెడ్డి గారికి రాశారు, దెన్ సినిమాల గురించి రాశారు. ఆయన అవేదో ప్రేమలేఖలు రాస్తుంటారు, మిగతా వాళ్ళకేమో కొంచెం రంగరించి రాస్తుంటారు. అది కదా గొడవ అంతా, అది కదా సబ్జెక్ట్ అంతా. లేఖలు రాస్తారండి, రాయడంలో భాషలో తేడా ఉంటుంది. అదే రాశారు రాయలేదు ఇది ఒక లెటర్ రాశారని డెఫినెట్లీ థింక్ చేస్తారు. ఆయన ఏమన్నారంటే థింక్ చేయండి, ఆలోచించండి అన్నారు. దాంట్లో తప్పే ఉన్నది. మేము జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని వర్గాలకి రిప్రజెంటేషన్ కావాలని చెప్పి భారతదేశ చరిత్రలో ఇప్పుడు దాకా డిప్యూటీ సీఎంలు 1, 2, 5 ఇవ్వడం జరిగింది. 1 క్యాబినెట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చాలామందికి. మీరు అంతా సాటిస్ఫైగా ఉన్నారు అంతే కదా? 1 చెప్పదలుచుకుంది మాకని కదా, అన్ని వర్గాలకి. 2 ఎవరు కూడా జీవితంలో ఎమ్మెల్యే కింద ఎంపీ కింద గెలుస్తానా అనుకోని వాళ్ళు మా పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. అందులో కొంతమంది మినిస్టర్ అవుతామని కూడా అనుకోలేదు, మినిస్టర్లు అయ్యారు మా పార్టీలో. అంటే ఆ వర్గాల నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు, అన్ని వర్గాలు, వెనకబడిన వర్గాలు. అండ్ కొంతమంది అసలు జీవితంలో ఎప్పుడైనా ఎమ్మెల్యే అయితే గొప్ప, మినిస్టర్ అయితే గొప్ప అనుకునే డిప్యూటీ సీఎంలు కూడా చేయడం జరిగింది. అంత క్లారిటీ ఉన్న నాయకుడు. సరే, ఇప్పుడు ఏంటి ఉంచుతున్నారా లేదా? 2.5 ఏళ్ళకి మొత్తం క్యాబినెట్ను లేపేస్తా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా అని ఓపెన్గా చెప్పారు. ఆల్మోస్ట్ అయిపోయింది. మరి కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తున్నారు? మీరు 100% తీస్తారా? తీస్తే పరిస్థితి ఏంది? ఆ జగన్మోహన్ రెడ్డికి అంత ధైర్యం ఉందా? చాలామంది సీనియర్లు ఉన్నారుగా, వాళ్ళని కూడా తీసి పక్కన పడేసి మాజీలను చేస్తే ఒప్పుకుంటారా వాళ్ళు? ఎంతోమంది సీనియర్స్ కాదని జూనియర్స్కి ఇవ్వడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఫస్ట్ క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేశారో వాళ్ళందరినీ అకామిడేట్ చేస్తూ కొత్త క్యాబినెట్ వస్తుంది. అప్రాపరేట్ టైం, మంచి టైం కోసం చూస్తారు. అందరూ ఎగిరిపోతారు. ప్రెరగేటివ్ ఆఫ్ క్యాబినెట్ ఈజ్ ద ప్రెరగేటివ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఎమ్మెల్యేల కింద బీఫామ్ ఇవ్వడం ప్రెరగేటివ్ పార్టీ ప్రెసిడెంట్ది. గెలిపించిన ఓడించినందుకు ప్రజల ప్రెరగేటివ్. గెలిచిన ఎమ్మెల్యేలని మినిస్టర్లో పెట్టుకునేది ప్రెరగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ మన గవర్నర్ గారు వాళ్ళు మినిస్టర్లు చేస్తారు. ఇప్పుడు ఏంటి మంచి మంచి లాంగ్వేజ్ వాడుతున్న మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ మరి ఏం ఉంచుతున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రమోషన్లు ఇస్తున్నారా? ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ లాంగ్వేజ్ మీద రోజు డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. రోజుకు మంచి మంచి వొకాబులరీ డెవలప్ చేస్తున్నట్టారు మంత్రులు. 1-2 మినిస్టర్లు స్పీడ్గా మాట్లాడుతున్నారు లాంగ్వేజ్ వైజ్ వరకు. సరి చేసుకోవాలని బాధ్యత మా అందరి మీద ఉంది. ఆశ్చర్యకరంగా ఏంటంటే చీఫ్ మినిస్టర్ మనవడు, చీఫ్ మినిస్టర్ కొడుకు, మినిస్టర్ అయిన లోకేష్ గారు కూడా ఆ భాష మాట్లాడుతున్నారు. ఆయనకు అవసరం లేదు. మీరు తిట్టి అవతల మాత్రం
నవ్వమంటే ఎట్లా సాధ్యం అవుద్ది? తిట్లు అంటే మళ్ళీ అవి మామూలు తిట్ల, వాళ్ళ అమ్మల్ని నాన్నల్ని అందరినీ కలిపి తిడుతున్నారు. ఏం చేస్తారండి? ఎవరికైనా పౌరుషం ఉంటుంది కదా, ఎవరైనా. ఇప్పుడు కాదు శ్రీధర్ గారు, ఇప్పుడు లోకేష్ వాళ్ళ మదర్ని మీరు తిట్టి ఆయనని మాట్లాడొద్దంటే ఎట్లా అది? లోకేష్ గారి మదర్ అసలు రాజకీయంలోనే లేరు. ఆవిడ గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. అనవసరంగా లాగింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి ఏమి సంబంధం లేదు, మాకు అసెంబ్లీ రికార్డ్స్లో లేదు. మేము విన్న వాళ్ళంతా ఎట్లా అండి, మేము అందరం విన్నాం కదా చెవులతో. అంతకుముందు వల్లభనేని వంశీ ఏం మాట్లాడారో సాక్షి లోగోతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కదా, దాన్ని పట్టుకొని అంబటి రాంబాబు లేకపోతే ఇంకెవరో అసెంబ్లీలో మాట్లాడారు కదా. ఎవరైనా డైరెక్ట్గా తిట్టాలండి? ఒక పద్ధతి ఫాలో అవుదాం. సేమ్ తెలుగుదేశం వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడిన మాటలని బేరీ చేసుకుందాం. తప్పు కదా అది. ఎవరన్నా ఎవరు కరెక్ట్ అని ఎట్లా అంటారు? అదే కాదు, అఫీషియల్గా ఏనాడు ఆవిడ పరపతికి కానీ ఆవిడకి రెస్పెక్ట్ కానీ తక్కువ చేయలేదు. వల్లభనేని వంశీ ఎందుకు సారీ చెప్పారండి అలాంటప్పుడు? నేను ఏదో ఆవేశంలో అన్నారు, క్షమించండి మా అక్క లాంటి వాళ్ళు, అది ఇదని ఆయనే అంటే ఆయన తప్పు చేశానే అంటేనే కదా తర్వాత క్షమాపణ కోరింది. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం నుంచి వచ్చాడు. వల్లభనేని ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. నేను చెప్తున్నాను. ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఏమి లేవు కదా లాంగ్వేజ్, ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చినాకనే తేడా పడుతుంది. నేను చెప్తున్నాను కదా వల్లభనేని వంశీ ఓపెన్గా చెప్పాడు, నన్ను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు లోకేష్ గారు, అనవసరంగా సోషల్ మీడియా లోకేషే, ఆయనకి ఏం తెలియదని ఇగ్నోర్ చేస్తున్నారు, నన్ను నా ఫ్యామిలీ నా పరపతి అంతా తగ్గించి చేస్తున్నారని చెప్పి ఓపెన్గా డిఫర్ అయ్యారు వల్లభనేని వంశీ. అంటే అందుకోసం అక్రమ సంబంధాలు అంటగట్టేస్తారు ఎవరికంటే? తప్పులేండి, అది తప్పు. ఇప్పుడు జనరల్లీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం ఆ మాటలు మాట్లాడకూడదు, అనవసరం. అందులో వెరీ క్లియర్. శ్రీధర్ గారు, ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పెంచుతున్నారా తగ్గిస్తున్నారా? వైసీపీ ఎట్లా ఎంజాయ్ చేస్తుంది ఈ లాంగ్వేజ్ని, ఈ వ్యవహారాలన్నింటినీ? సార్, మా పరపతి మా గౌరవం ప్రజలకి మేలైన విధంగా అడ్మినిస్ట్రేషన్ మీద వస్తుంది, మా కార్యక్రమాలు మేము మాట్లాడిన మాటల మీద వస్తుంది. అంతేగాని ఇలాంటి మాటల మీద మా పరపతి పెరగదు, తరగదు. అందరూ సరి చేసుకోవాలి. అది బేసిస్ కాదు మాకు. మా బేసిస్ మా అడ్మినిస్ట్రేషన్, మా నిబద్ధత, మేము మాట్లాడే మాటలు వెరీ క్లియర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తిప్పరు, మడమ తప్పరని రకరకాల ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తిప్పేస్తున్నారుగా. ఎక్కడికక్కడ మద్యం కానించి, రాజధాని కానించి, ఇంకెక్కడో ఏ ఇష్యూలైనా తీసుకోండి అన్నిటినీ మొత్తం తిప్పేయడమేగా. ఎందుకట్లా అంటే అడ్మినిస్ట్రేషన్లో ఇన్ని చికాకులు వస్తేనే ఆయన ఊహించి ఉండడా? అందుకోసమే కొన్ని అలవోకగా హామీలు ఇచ్చిన తర్వాత దఫాలుగా మద్యపాన నిషేధం అన్నారు, దఫాలుగా ఇప్పుడు పెంచేస్తున్నట్టున్నారు. సార్ అంటే ఏమవుతుందంటే అండి, ప్రజలకి తెలుసు కదా, షాపులు తగ్గించాం, బెల్ట్ షాపులు తగ్గించాం, బార్ లైసెన్స్ తగ్గించాం, ఓపెన్. నెంబర్ 2, గవర్నమెంట్ ఆ వ్యాపారం చేస్తుంది. గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ వ్యాపారం చేస్తున్నది, ప్రైవేట్ వ్యక్తులు కాదు కదా. బెల్ట్ షాపులు లేవు కదా, ఎక్సెస్ అన్నది లేదు కదా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో లేదు కదా. ఆదాయం ఎట్లా పెరుగుతుందండి? మీరు ఇవన్నీ చేస్తే కూడా ఆదాయం పెరుగుతుంది. రేట్ పెంచాం కదా, దాంట్లో తప్పే ఉన్నది. ఇప్పుడు తగ్గించారు, ఎందుకు తగ్గించారు? మళ్ళీ ప్రీమియం బ్రాండ్స్ లేవు అన్నారు, ఇప్పుడు అవన్నీ తీసుకొస్తున్నారు. బ్యాలెన్స్ చేస్తామండి, రివ్యూ చేసుకుంటాం. ఇంకా రివ్యూ అనేది లేదు కదా. మీరు మాట ఇచ్చింది ఏంటి? లేపేస్తామని చెప్పారు, మద్యాన్ని లేపేస్తామని చెప్పారు దఫదఫాలుగా. షాపులు తగ్గిస్తున్నాం కదా, షాపులు అయితే తగ్గిస్తున్నాం కదా. ఇప్పుడు 25% ముందర తగ్గించాం, ఇప్పుడు 32% షాపులు తగ్గించాం కదా. కాదు, ఆయన ఏం చెప్పారు? అసలు మద్యం ధరలు షాక్ కొడతాయి, తాగాలన్న ఆలోచన కూడా రాదు అన్నారు. ఇప్పుడు తగ్గిస్తే ఏంటి, మళ్ళీ తాగాలన్న ఆలోచన వచ్చి తెచ్చుకొని తాగమనే కదా అర్థం. 10% తాగేవాళ్ళు తాగుతారు సార్, ఓపెన్గా చెప్తున్నాను. అది హ్యాబిట్ అవని, అలవాటు అవని, కల్చర్, 1000 రూపాయలున్నా 2000 ఉన్నా అది కల్చర్ అవని, అలవాటు అవని, వాళ్ళకి వ్యసనం అని, ఏదన్నా హ్యాబిట్ అవని, వాళ్ళకి లేకపోతే రిలాక్సేషన్ అవని అది తాగేవాళ్ళు ఉంటారు. బడాబాబులు, డబ్బులు ఉన్నవాళ్ళు, వ్యవస్థలో ఉండేవాళ్ళు, పరపతి ఉన్న వాళ్ళ గురించి మనం వరి అవ్వట్లేదు. మీరు దాని గురించి నన్ను అడగట్లేదు, నేను వాళ్ళ గురించి మనకు అనవసరం. మనం ఆలోచించేది చిన్న సన్నకారు సామాన్యులు వ్యసనానికి బారిన పడకూడదు, వాళ్ళు సంపాదించిన డబ్బులు వ్యసనానికి వాడుకోకూడదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వ్యవస్థకి వాడుకుంటే బాగుంటుందని మనందరి ప్రగాఢ నమ్మకం. ఆ బేసిస్లోనే వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బెల్ట్ షాపులు తీసేస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. బై ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ 10,000 షాపులు రిమూవ్ చేశానన్నారు. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు లేవు, బెల్ట్ షాపులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో.
బార్లు లిమిటెడ్గా ఉన్నాయి, వైన్ షాప్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో దాని కాదు ఇంకా కావాలనుకున్నారో అవి ప్రొవైడ్ చేస్తున్నాం. సింపుల్. అక్కడ వరకు అంటే ఏదో ఒకటి చిన్న తప్పు అదేదో మహా తప్పు కింద ప్రొజెక్ట్ చేసి కాదు మీరు ఇచ్చిన అల్టిమేట్ ఏంటండి, మీ గోల్ ఏంటి లేకుండా చేయడం. మీ స్టెప్స్ ఆ టైప్లో అటువైపు ఉండాలి కానీ మళ్ళీ రివైవ్ చేసే టైప్లో ఉండకూడదు కదా, అది నా ప్రశ్న. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంది, స్టార్ హోటల్లో తప్ప ఇంకెక్కడ దొరకదు మద్యం అని ఆయన ఓపెన్గా చెప్పారు. చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేది జరుగుతూ ఉంటాయి ప్రాసెస్లో, ఇవల్యూషన్ అంటాం. నేను అదే కదా ఇప్పుడు మీరు మాట తప్పరు మడమ తిప్పరు అని ఒక పెద్ద ట్యాగ్ లైన్ ఉన్నాయని ఎందుకు ఇక్కడ తిప్పేస్తున్నారనే కదా సబ్జెక్ట్ అంతా. ఇది ఒకటే కాదు, చాలా వాటిలో జరుగుతుంది. నేను ఏ అంశం అన్నా నేను క్లారిఫై చేయగలను. మీరు ఎండ్ గోల్ ఏంటి, మీరు అడిగే అంశాలు వాళ్ళు మాట్లాడే అంశాలు క్లియర్గా చెప్తాను. లిక్కర్లో రెవెన్యూ 10 రూపాయలు వస్తున్నది, అది 100 రూపాయలని 200 అని అది గవర్నమెంట్ ట్రెషరీకి వెళ్తున్నది. వచ్చిన డబ్బులు అన్ని కార్యక్రమాలకి వాడుతున్నాం, ప్రభుత్వమే వాడుతున్నది. ఇసుక చంద్రబాబు నాయుడు హయాంలో ఫ్రీ ఉండేది, ఫ్రీ చేశారు. ఫస్ట్ ఇంత ప్రైజ్ అన్నారు, డ్వాక్రా గ్రూపులు అన్నారు, మళ్ళీ ఆ గ్రూపులు అన్నారు, ఈ గ్రూపులు అని అన్ని పాలసీలు మార్చింది. ఆఖరికి ఫ్రీ చేశారు 2.5 సంవత్సరాలు. ఫ్రీ చేసిన తర్వాత ఆయన కూడా 5,000 10,000 ఏదో ట్రక్ రేటు అది ఎంతో ఖర్చు అయ్యేది. అది జన్మభూమి కమిటీ మెంబర్స్, తెలుగుదేశం సింపథైజర్స్, తెలుగుదేశం సిండికేట్, ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో చేశారు, లూప్ హోల్ చేశారు, పోయారు అనుకుందాం. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది, ఇప్పుడు ఇసుక రేటు ఏ రేంజ్లో ఉంది, అది కదా గొడవ అంత ఇప్పుడు. సో అప్పుడు ప్రభుత్వానికేమో జీరో రెవెన్యూ, ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు, సిండికేట్లకి డబ్బులు చేకూరేవి. ఎవరిది మొత్తం ఇసుక ప్రభుత్వం అంటే ప్రజలు మనందరిది. ఈరోజు దానికి ఒక రేటు కట్టి వ్యవస్థకు వస్తున్నది కదా, ట్రెజరీకి వస్తున్నది కదా, 10,000 అని 20,000 30,000 అని ఏదైనా సామాన్యుడికి అందుబాటులో ఉండాలిగా. మీరు ₹1,00,000 పెట్టి ₹1,00,000 అంతా గవర్నమెంట్ మళ్ళీ జనానికి వస్తుంది కదా అంటే వాడు పాపం కట్టుకునేవాడు ఏమైపోతాడు, మిడిల్ క్లాస్ వాడు, పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా అల్లాడిపోతున్నాడు కదా, అది కదా కూడా. అదే సో సాడ్ అండి. నేను అనేది ఏంటంటే ఇనీషియల్గా లేదు, తర్వాత మార్పు చేసాం కదా, మార్పు చేసి ఏమన్నాం, ఈ ఎడ్ల బండ్లు ఇవన్నీ ఫ్రీయే కదా, చిన్న సన్నకారు చిన్నవాళ్ళు అంటే అది ఎడ్ల బండ్లు ఇసుక తీసుకుని చేసుకునేవాళ్ళు. సో అది అంటే ఇప్పుడు ఫ్రీ అన్నది లేదు కాన్సెప్ట్. ఫ్రీ చేసి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది వ్యక్తుల్ని ధనికులుగా చేశారు. మేము అది కాదు. ఇప్పుడు మీరు ఒక కాంట్రాక్ట్ సంస్థకు అప్పచెప్పేసి మొత్తం వాళ్ళకి అప్పచెప్పేశారు, అది కదా. ప్రభుత్వానికి వస్తుంది కదా డబ్బు, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ గురించి కూడా తప్పు పడితే ఎలాగా. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే అమరావతి ఇష్యూలో కూడా ఏంటి మళ్ళీ తెస్తారా 3 రాజధానులు? వాళ్ళు చక్కగా పాదయాత్ర చేశారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రాయలసీమలో కూడా బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టుకోగలిగారు. అమరావతి అని వాళ్ళు కూడా అక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. మొన్న ఒక టీవీ ఛానల్లో ఒక 4గురితో కూర్చున్నారు ఒక ఆయన. 4గురిలో 3 ఒకే సామాజిక వర్గం అండ్ 3 నేపథ్యం కానీ చూస్తే అందరికీ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్, కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్, అందరికీ తెలిసిన వ్యక్తులే, దాచే వ్యక్తులు కాదు. ఒక కులాన్ని రిప్రజెంట్ చేసే 4 అగ్రవర్ణాలు రిప్రజెంట్ చేసేవాళ్ళు, వ్యవస్థలు రైతులు కాని వాళ్ళు అది లీడ్ చేశారు. మేమన్నది అదే కదా, 32,000 ఎకరాలు, 27-29,000 మంది రైతులు, దాంట్లో 17,000 మంది రైతులు ఆల్రెడీ అమ్మేశారు వాళ్ళ హోల్డింగ్. అంటే ఎకరా ఉంటే వాళ్ళకి 2,100 గజాలు వస్తే వాళ్ళు అమ్మేశారు. 17,500 మంది వేరే వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం. తప్పేం కాదు, నేను ప్లాట్ కొనుక్కున్నా, మీరు ప్లాట్ కొనుక్కోవాలి, ఎందుకు పెరుగుతుందని నష్టపోతామని ఎవరు కొనుక్కోం. ఆ విధంగా కొనుక్కున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 years 3 years ఆర్ వాట్ ఎవర్ ఆ 12,000 మంది, నేను అసెంబ్లీలో మాట్లాడిన మాట చెప్తాను, ఈ లాస్ట్ 2 yearsలో ఆ 12,000 మంది రైతులు కొంతమంది ఇంకా అమ్ముకుని ఉంటారు. సో 7-8,000 మంది మిగులుతారు, అంటే ఒరిజినల్ రైతులు. మిగతా వాళ్ళందరూ ప్లాట్లు కొనుక్కున్నామంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నది ఆంధ్ర రాష్ట్రం యావత్ డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారి లాగా అన్నీ అమరావతిలో ఉండడం అన్నది సరికాదని మేము బలంగా నమ్ముతున్నాం. అమరావతితో పాటు కర్నూలు, విశాఖపట్నం డెవలప్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటాడు, విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ మీటింగ్స్ 5 సంవత్సరాలు పెట్టారు. ఎందుకు అమరావతి, గుంటూరులో, విజయవాడలో ఎందుకు పెట్టలేకపోయారు ఆయన? ఎందుకంటే బయట ఇన్వెస్ట్మెంట్స్, ఇతర రాష్ట్ర ఇతర దేశాల ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. వైజాగ్ లాంటి సిటీ, అక్కడ కూడా టెంపరీ షెల్టర్స్ వేసి మీటింగ్లు కండక్ట్ చేశారు 5 సంవత్సరాలు కూడా. విజయవాడ, అమరావతిలో ఎందుకు షెల్టర్లు పెట్టలేదు?
టెంపరీ షెల్టర్ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేయలేదు? అంటే అప్పుడు విజయవాడలో అమరావతిలో పెడితే చూసారా, వైజాగ్లో పెట్టలేదు అంటారు. అంతే కదా, సింపుల్ లాజిక్ కదా అది. కాదు, ఇప్పుడు వైజాగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేయడానికి పెట్టాడు, తప్పే ఉందండి. అమరావతి ఎట్లాగో ఇక్కడ నడుస్తుంది కదా. అదే కదా, థ్యాంక్ యూ మీరు ఒప్పుకున్నందుకు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజాగ్లో ఉంది కాబట్టి ఈరోజు పరిపాలించడం, వైజాగ్ నుంచి పరిపాలిస్తూ అసెంబ్లీ సెషన్స్. వైజాగ్ అందరికీ దగ్గరలో లేదని కదా గొడవ అంతా. రాయలసీమ అనంతపురం అయినా వైజాగ్ పోవాలంటే 2 రోజులు పడుతుందని గొడవ కదా. అమరావతి అయితే మిడిల్లో ఉంది కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేశారని కదా. 5G టెక్నాలజీ వచ్చే తర్వాత 5G 3G ఏంటంటే మాన్యువల్ వర్క్ కదా. మనం పోవాలంటే ఇప్పుడు 5Gలో నన్ను ఫోన్లో పెట్టి పంపించేస్తారా నన్ను? అట్లా కాదు కదా. రిలయన్స్ జియో ఫిజికల్ కదండి రాజధాని అనేది. రిలయన్స్ జియో మీటింగ్ యాన్యువల్ జనరల్ బాటింగ్ మీరు చూడలేదు? చూస్తాను నేను. ఏది వర్చువల్గా చేస్తుంటాడు కదా ఆయన. 5G మీటింగ్ 5G ఉపయోగించి వాళ్ళు చేసింది మరి ఫిజికల్గా మరి పిల్లలందరూ కనపడ్డారు కదా. ఒకటి. రెండోది, మా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందంటే ప్రజల వద్దకే పాలన, వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళ ఇంటి దగ్గరే వ్యవస్థ మనం నిలబెట్టాం. ఎవరికి కూడా అసలు ఎందుకు రావాలి 5G అంటారు, మళ్ళీ 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెడతా అంటారు, పోయి ఇంటికి పోయి డబ్బులు పంచుతారు, అకౌంట్లు వేస్తే వాళ్ళే తీసుకుంటారు. అట్లా అదిగా మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడేమో మళ్ళీ ఇది ఇంకోటి చెప్తారు లాజిక్ ఏముంది, మ్యాజిక్ చెప్తాము. ప్రతి ఇంటికి ప్రతి ఊరికి గ్రామ సచివాలయాన్ని పెట్టి 20 మంది ఎంప్లాయీస్ని పెట్టి ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టి అక్కడేమో ఏ ఇది లేదు, 5G లేదు, ఏది లేదు. అక్కడేమో ప్రతి ఇంటికి వెళ్ళాలి మీ వాళ్ళు, ఇక్కడేమో రాజధాని అవసరం లేదు, ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. రాజధాని అవసరం లేదంటున్నారు. రాజధానికి వచ్చి క్యాపిటల్కి వచ్చి చేసుకోవచ్చే కార్యక్రమాలు ఎవరికీ అవసరం లేదు. వాళ్ళ ఇంటి దగ్గరే పరిపాలన అందిస్తాము. టెక్నాలజీ పరంగా వ్యవస్థ ఏదైతే 10,000 రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు ఇవన్నీ క్రియేట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన డోర్ స్టెప్కి తీసుకుని రావడం జరిగింది. అందరూ చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి, లిటరసీ రేషియో తక్కువ ఉన్నది కాబట్టి, రైతులు చిన్నవాళ్ళు విలేజెస్లో కాబట్టి మనం వెళ్ళి డెలివర్ చేస్తున్నాము ఏ కార్యక్రమాన్నా సరే. సో అది అప్రిషియేట్ చేయండి. ఆ హ్యూమన్ టచ్ ఉండాలి, హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి. కాబట్టి లాస్ట్ లెగ్ రాజధాని మాత్రం అవసరం లేదని, రాజధాని మాత్రం ఎక్కడున్నా ఒకటే, దూరంగా ఎక్కడ పోయినా పర్లేదు. కానీ అసలు రాజధానికి క్యాపిటల్కి వచ్చి సీఎంని కలవడం అవసరం ఏమున్నది? డిస్క్రిషనరీ పవర్స్ తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలన్నదే నేషనల్ పాలసీ, ఇంటర్నేషనల్ పాలసీ. హ్యూమన్ ఇంటర్ఫేస్ తగ్గించి ఇన్సెంటివ్స్ కానీ డెలివరీ కానీ జరగాలన్నది. ఒక మాట చెప్తాను, కోవిడ్లో కూడా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అప్ టు డేట్ క్లియర్ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. పాత బాకీలు కూడా స్మాల్ అండ్ మీడియం సెక్టర్ సెగ్మెంట్స్ అన్నిటికీ క్లియర్ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు 2022 జాన్యువరి ఆల్మోస్ట్ మొన్న క్వార్టర్ వరకు అన్ని ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ స్మాల్ అండ్ మీడియం సెక్టర్ క్లియర్ చేయడం. తెలంగాణ రాష్ట్రంలో 2014లో గెలిచారు, మళ్ళీ 1918లో గెలిచారు. ఇప్పుడు దాకా రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. 2,000 crores అబోవ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ స్మాల్ అండ్ మీడియం ప్లస్ పెద్ద సెగ్మెంట్ కంపెనీలకి ఈ రోజుకి పెండింగ్ ఉంది. లేటెస్ట్ డేట్. అయినా వాళ్ళ దగ్గరికి కంపెనీలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఒక కంపెనీ పేరు చెప్పండి నాకు. ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక కంపెనీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయింది ఒకటి చెప్పండి. ఇక్కడ మాత్రం రోజుకు 2-3 కంపెనీలు వస్తున్నాయి, కేటీఆర్ గారు సైన్లు పెడుతున్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో కూడిన తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్తో కూడిన తెలంగాణ, ఇవన్నీ అక్కడ కూడా ఉన్నాయండి. ఎక్కడ పోయి కరువు పోయినాయా? అదంత పెద్ద సిటీలు పెట్టుకొని మీకు హైదరాబాద్ ఒక్కటే ఎందుకు చూస్తున్నారు ప్రతిసారి? అంటే కంప్లీట్ చేయనియండి. కూడిన తెలంగాణకు ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది. అదే కానీ మేము కానీ ఇక్కడ ప్రభుత్వంలో అంటే ఇంకా బ్రహ్మాండంగా చేసేవాళ్ళం. 1. ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి, అవన్నీ ఓవర్కమ్ అయ్యి చేస్తున్నాం. ఈరోజు అడానీ ఇన్వెస్ట్మెంట్స్ హైయెస్ట్ ఇన్ హోల్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ఆంధ్ర రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో అడానీ నామినల్గా పెట్టారు డిఫెన్స్లో, ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర. రిలయన్స్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉభయ తెలుగు రాష్ట్రాలు కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏం పెట్టారండి రిలయన్స్? ఆయన తిరుపతిలో ఏదో పెడతా అంటే అది కూడా ఎత్తేసారుగా. అంటే పేపర్ మీద అగ్రిమెంట్లు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేయని చెప్పినవన్నీ కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఫిజికల్గా మీరైనా చూపించాలిగా, మరి ఏది అది వర్క్, అది కనపడాలిగా మనకు కూడా. ఇప్పుడు కియా వచ్చింది, కనిపిస్తుందా లేదా? అంటే ఇప్పుడు కియా, హోండా వచ్చింది మనకు, శ్రీ సిటీ అటువైపు నెల్లూరు అదేదో కొన్ని వచ్చినాయి, కనిపిస్తుంది. ఇట్లా కొంత ఫిజికల్ వర్క్ కనపడాలిగా. మనం 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మనం ఒప్పందాల దగ్గర ఉంటే ఎట్లా? అంటే ఒక సంవత్సరం కోవిడ్ ఉన్నదని మీరు అప్రిషియేట్ చేస్తారా లేదా? 1. నెంబర్ 2, యావత్ దేశాలన్నీ కూడా కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్యాన్ ఉంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్ 10 daysలో.
మళ్ళీ కోవిడ్ ఒమిక్రాన్ అనేది పెరుగుతున్నది. కడపలో 1000 ఎకరాల్లో ఎస్ఎంఈ సెక్టర్కి లాంచ్ చేశారు. తిరుపతిలో శ్రీ సిటీ పక్కన గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు సంస్థలు ఏదైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో వచ్చినాయి, అది తెలుగుదేశం హయాంలో వచ్చినాయి, కానీ దాని గ్రౌండ్ వర్క్ అంతా ఎర్లియర్ టైంలో స్టార్ట్ అయింది. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చెప్తారులేండి మీరు. ఎక్కడ అంతకుముందు ఎవరు వర్క్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయండి? అప్పుడు ఏదో ఉమ్మడి రాష్ట్రం కదా, ఆ గొడవ వేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోవడం డిఫరెంట్ కదా. అదే నేను అంటే మనం మన హయాంలో వచ్చినాయి నా పరపతి, వేరే వాళ్ళు వచ్చినాయి నా వల్లనే కాదని ఎవరు అనట్లేరు. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఇండస్ట్రీ అన్నదానికి ఒక లీడ్ టైం ఉంటుందండి. ప్రభుత్వం మారింది, ఒక బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు, దాన్ని ఓవర్కమ్ అయ్యి ఈరోజు నిలబెట్టగలుగుతున్నాం కదా. ప్రధానమైన 2-3 కంపెనీలు ఈరోజు మా దగ్గరే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. 1 or 2 ఇన్వెస్ట్మెంట్, బిగ్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. స్మాల్ అండ్ మీడియం సెక్టర్లో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అని నా దగ్గర ఉన్నాయి. మీరు అన్నారు 5,000 కాదు, 10,000 కాదు, 20,000 ఉద్యోగాలు సంస్థ ప్రకారంగా మొత్తం నేను ప్రిపేర్ చేశాను. ఆంధ్ర రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ వస్తే మంచిదేలేండి. అవి నా లిస్ట్ ఇప్పుడు చెప్పలేను, కానీ అప్రాప్రియేట్ నెక్స్ట్ వస్తే మంచిదేగా. ఎవరు అందరూ చక్కగా అప్రిషియేట్ చేస్తారు, ఉపాధి దొరుకుతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోకి వస్తే ఎవరు కాదంటారు? నేను ఇందాక అదే కదా, కనపడట్లేదని బాధ తప్పితే వద్దని ఎవరు అంటారు? నేను చూడట్లేదు అని అనడం బెటర్ ఏమో. వారోకళ్ళు 10,000 ఎకరాలు దారాదత్తం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్కి 3,000 ఎకరాలకే రెస్ట్రిక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. మిగతా 7,000 ఎకరాలు అప్రాప్రియేట్ టైంలో మేము ఫేజ్డ్ వైజ్ ఇస్తామన్నది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది, ప్రైవేట్ పార్టిసిపేషన్ బట్టి డెవలప్ చేస్తారు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి 2,500 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు దారాదత్తం చేసేసారు. మళ్ళీ మేము రివ్యూ చేసి 500 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దఖలుపరుచుకున్నాం. సరే, ఇప్పుడు ఈ కూడా వద్దులేండి. ఇప్పుడు అవి అందులో మూలాలకు పోతే చాలా ఇప్పుడు వేరే చర్చకు దారితీస్తుంది. ఇన్వెస్టర్లని ఆసక్తి తగ్గింపజేసి ఇంకేదో చేస్తామంటే అది ఎక్కడ అవుతుందండి? అది ఏది కాదు. స్టిల్ జిఎంఆర్ సైన్ ద అగ్రిమెంట్ ఫర్ 2,000 acres. బలవంతంగా ఏదేమన్నా రీనెగోషియేట్ చేశాం కదా. 500 ఎకరాలు నాకు మీకు ఇవ్వలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన ఒక 500 ఎకరాలు ఉంటే ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా చేసింది. అది ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోతున్నారు? చూద్దాం, వస్తే మంచిదే కదా. చివరిలో ఏంటి, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెడతా అని ఏదో ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇచ్చినట్టున్నారు. ఆల్రెడీ మీరు ఉన్నారు, వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి సొంత ఫ్యామిలీ పార్టీ అధికారంలో ఉండగా నేను కూడా పెడితే తప్పేంటి అనే కామెంట్ చేశారు. ఏంటి, ఎట్లా చూడాలి? అప్పుడు జనరల్గా ఇప్పుడు ఏంటంటే స్పాంటేనియస్గా మాట్లాడతారు. అట్లా అనకూడదు కదా. మా అన్న ఉన్నాడు కదా, మా పార్టీ ఉంది కదా అనాలి కదా లెక్క ప్రకారం. అయితే అదే స్పాంటేనియస్గా మాట్లాడతారు. ఫస్ట్ టైం ఇదే క్వశ్చన్ అడిగారు. అన్న అక్కడ చూసుకుంటున్నాడు కదా, రామరాజ్యం అక్కడ జరుగుతుంది, రాజన్న రాజ్యం అక్కడ జరుగుతున్నది కదా, నేను ఇక్కడ చేస్తాను, ఇక్కడ జరగట్లేదు అని ఆవిడ క్లారిఫై చేయడం జరిగింది. ఫస్ట్ టైం డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినప్పుడు. మొన్న అడిగినప్పుడు ఏముంది, మీరు అక్కడ పార్టీ పెడతారు, ఇక్కడ పార్టీ పెడతారా అని క్వశ్చన్ అడిగారు. ఏంటి పార్టీ పెట్టడానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అని అన్నారు. దాన్ని ఇమీడియట్గా పార్టీ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో షర్మిల గారు పెట్టేస్తున్నారు, మా ఇద్దరికి డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది అని ప్రాజెక్ట్ అనకూడదు కదా లెక్క ప్రకారం. అయితే అప్పుడు కూడా అదే మాట అనాలి కదా. ఎందుకు వెళ్తాను, మా అన్నయ్య ఉన్నాడు కదా అనాలి కదా లెక్క ప్రకారం. అయితే అంటే రాజకీయాల్లో మీకు తెలియదు కాదు, బిట్వీన్ ది లైన్సే ఉంటాయి లెక్క ప్రకారం. అయితే అంటే బిట్వీన్ ద లైన్స్ ఒక విధంగానే ఆలోచిస్తున్నారు, బిట్వీన్ ద లైన్స్ పూర్తిగా చదివాడు. నేను అనేది అదే. ఇప్పుడు అప్పుడు దాకా అడిగిన క్వశ్చన్స్ ఏంటి, అప్పుడు ఈ అడిగిన క్వశ్చన్కి ఆవిడ సమాధానం చెప్పారు. మీరు వెళ్ళట్లేదు కదా పాదయాత్రకి, మీకు పర్మిషన్ ఇవ్వట్లేదంట కదా, మీరు ఇంట్లోనే ఉంటారా లేకపోతే ప్రజాక్షేత్రానికి వెళ్తారా, ఈ క్వశ్చన్స్ అన్నీ పడినాయి ఆవిడకి. లేదు ఈ రోజు నుంచి వెళ్దాం అనుకున్నా, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, పర్మిషన్ లేదు, నేను 19th 20th నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, అప్పుడు రెస్ట్రిక్షన్స్ తగ్గుతాయని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ప్రజాక్షేత్రంలో ఇక్కడ తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ఇక్కడే తిరుగుతానని చెప్పింది. అప్పుడు పార్టీ పెడతారంటే పార్టీ పెట్టడానికి కూడా రెస్ట్రిక్షన్ ఉందా? ఎందుకు ఆ మాట అన్నారంటే పాదయాత్రకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఎలాగ వెళ్తారు? దానికి మరీ అంత తక్కువ అర్థం చేసుకునేంత స్థాయిలో షర్మిల గారు ఉన్నారని ఎట్లా అనుకుంటామండి? వారు ఏమన్నా గ్యాప్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి? ఆ మధ్య ఏదో పులివెందుల్లో క్రిస్మస్ వేడుకలు, తండ్రి సమాధి, చాలా వార్తలు వచ్చాయి. గ్యాప్ రావాలని నైట్ తిట్టుకున్నారు, ఆమె భద్రాద్రి వచ్చేసింది, ఇట్లాంటి వార్తలు కూడా వచ్చాయి. కాదు, గ్యాప్ రావాలని కోరుకుంటున్నారు ఇతరులు, అంతే. ప్రస్తుతం గ్యాప్ లేదు. గ్యాప్ లేకుండా ఆమె ఎంత దూరం వచ్చి అక్కడే ఏదో పార్టీలో పనిచేసుకుంటుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కవిత గారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు, ఓడిపోయినా కూడా తెలంగాణలో. అక్కడ షర్మిల గారికి ఏదో ఒకటి చేయాలి కదా, పాపం పార్టీ కోసం కష్టపడ్డారుగా. కానీ సర్ప్రైజింగ్గా ఏంటంటే అండి, హైదరాబాద్లో ఉన్న జర్నలిస్ట్ కానీ, విశ్లేషకులు కానీ, పత్రికా అధినేతలు
పులివెందుల్లో అక్కడ ఏం జరిగిందో అర్ధరాత్రి మాట్లాడతారు, క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ బంజారా హిల్స్లో జరుగుతున్నది వీరికి కనపడదు, వినపడదు. ఎందుకు 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 ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తానే ఉంటారు కదా, ఎవరు సోర్స్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు వస్తాయి కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ కేసీఆర్ గారి గురించో లేకపోతే రేవంత్ రెడ్డి గురించో బండి సంజయ్ గురించి వార్తలు రాయట్లేరా, చెప్పట్లేరా, వాళ్ళ గురించి మాట్లాడట్లేరా? నేను వస్తున్నాయి కదా, అన్ని వార్తలు వస్తున్నాయి కదా. ఈ 3 పేర్ల గురించి నేను ఆ బంజారా హిల్స్ అనలేదు. నేను అవునండి, మీరు మెయిన్ రాజకీయ నాయకులు వాళ్ళే కదా, ఇంకెవరు ఉంటారు? ఇంకా మీరు మాట్లాడడానికి ఏముంది, తెలంగాణలో వాళ్ళే కదా. నేను కేసీఆర్ గారి పార్టీల పేర్లు చెప్పాను. నేను కేసీఆర్ గారి గురించి మాట్లాడట్లేదు, కేటీఆర్ గారి గురించి మాట్లాడారు. బంజారా హిల్స్ జూబ్లీస్ ఇళ్లలోకి వెళ్ళి మేమెందుకు పరిశోధనలు చేస్తాం? ప్రైవేట్ కదా, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలోకి మాకేం పని? కాదు, జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి కాదు. రేవంత్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడలేదు. బంజారా హిల్స్లో ఉన్న వ్యక్తి గురించి, షర్మిల గారి గురించి ఎలా మాట్లాడారు, కవిత గారి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని అంటున్నాను నేను. ఇది చెప్తున్నాను కదా, కవిత గారి గురించి కూడా మాట్లాడతారు, ఎందుకు మాట్లాడట్లేదు? రాసేవాళ్ళు రాస్తానే ఉన్నారు కదా, నేను కాదనట్లేదు. ఆమె ఓడిపోయిన తర్వాత మంత్రి పదవి కావాలనో లేకపోతే ఎమ్మెల్సీ కావాలనో లేకపోతే రాజ్యసభ కావాలనో ఆమె ఫీల్ అవుతున్నారు, అది ఇదని రాశారుగా వార్తలు. ఏదో పాత కబుర్లు, లేటెస్ట్ కబుర్లు ఎక్కడ అడుగుతున్నారు, ఎక్కడ క్వశ్చన్ చేస్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు. లేటెస్ట్గా న్యూ ఇయర్ నాడు ఏం జరిగింది అన్నది మీకు ఎవరికి కనపడదు, వినపడదు. తెలియలేదు. మీరు ఏదైనా చెప్పండి, రాస్తాం, మాకైతే భయం లేదు. అంటే ఇప్పుడు నేను వేరే రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ఏదన్నా నన్ను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గ్యాప్ ఉందా లేదా, అది నాకు సబ్జెక్టు. ఇద్దరి మధ్య ఆస్తుల గొడవ స్టార్ట్ అయింది అనేది సబ్జెక్ట్. ఇప్పుడు అది విజయం గారు ఉన్న అంతకాలం, ఇది చివరికి విజయం గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేరని కూడా వస్తుంది. అది కూడా పాపం ఆమె తాడేపల్లి వెళ్ళి చాలా కాలం అయిందని చెప్తున్నారు. విజయం గారు ఉన్నంతకాలం రాష్ట్రానికి కానీ బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఏం పెద్ద డిఫరెన్స్ ఒపీనియన్ ఉండదు. ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే അവർ సరి చేస్తారు. 1. నెంబర్ 2, మాకేదో గ్యాప్ రావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓడిపోయిన బ్యాచ్ అందరూ కూడా ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు ఎలక్షన్స్ కావాలంట, ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయంట. నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ముందస్తు ఎలక్షన్ గురించి డిస్కస్ చేశారని చెప్పి ఒక ప్రధానమైన ఛానల్లో ప్రధానమైన ఎడిటర్ వాళ్ళు చర్చించుకున్నారు. అంటే అసలు నాకు రీసెంట్గా ఒక మూవీ 83 అని చెప్పి 1983 క్రికెట్ మూవీ, అది ఇది కపిల్ దేవ్ గారు ఇంటర్వ్యూలు అన్నీ జరిగినాయి. అప్పుడు కపిల్ దేవ్ గారు మొన్న ఆయన మూవీ బిఫోర్ ఆయన మాట్లాడడం జరిగింది. కపిల్నే ఐసా బోలా సన్నీకో, సన్నీనే ఐసా బోలా అని. సన్నీ అంటే సునీల్ గవాస్కర్ గారు కెప్టెన్గా ఉండారు. తదనంతరం కపిల్ దేవ్ గారు అయ్యారు సీనియర్లీ. అపాయింటెడ్ ఉండే కపిల్ దేవ్ గారు కెప్టెన్గా ఉండేప్పుడు 7 సీనియర్స్ ఉన్నారు పార్టీ క్రికెట్ టీంలో. కపిల్ దేవ్ గారు ఏమన్నారంటే, ఐ లుక్ సునీల్ గవాస్కర్ సన్నీ బాయ్ కో యాజ్ ఎ గాడ్, పేపర్ మే ఐసా హై క్యా బాయ్ ఐసా హువా క్యా అని చెప్పి మన ఇద్దరి మధ్యలో అలాంటి జరిగిందా అని నేను సునీల్ గవాస్కర్ని సాయంకాలం అడిగేవాడిని. అని నా ఇద్దరు నవ్వుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజులు పెద్ద టెక్నాలజీ ఉండే, న్యూస్ పేపర్ ఏదో వచ్చిన తర్వాత సాయంకాలం మాట్లాడుకునేవాళ్ళం. ఆ విధంగా ఉంటాయి, ఆ విధంగా ఉంటాయి. రైట్, చూద్దాం. మొత్తానికైతే సంథింగ్ గోయింగ్, ఏదో జరుగుతోంది, జరగాలని కోరుకుంటున్నారని చెప్పాను కదా నేను. కోరుకుంటే జరగదులేండి, ఏదో ఒకటి ఉంటే కొంత నిప్పులేందే సంథింగ్ అంటారు కదా, పొగరాదని. ఏదో సంథింగ్ జరుగుతోంది. సరే, సామరస్యంగా పరిష్కరించుకొని వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళు చెక్ చేసుకుంటే ఎవరికేమీ లేదు. అది ఎవరెందుకు మాట్లాడతారు? రాజశేఖర రెడ్డి ఉన్న రోజులు మాట్లాడారు, ఎవరు ఈ సబ్జెక్ట్ తీసుకురాలేదు కదా. రెండోది షర్మిల గారు ఊరికే కాదు కదా, ఆమె పార్టీ కోసం పనిచేశారు, జగన్ కోసం పనిచేశారు కాబట్టి ఆమె స్టేక్ ఏదో కొంత జనాలు కూడా ఆలోచిస్తారు, ఆమె కూడా కొంత సింపతి వస్తుంది. ఆమె విషయంలో కూడా కొంత ఆలోచిస్తుంటారు, మాట్లాడుతుంటారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మీరు అంటున్నారు ఏమీ లేదని, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇది శ్రీధర్ గారితో స్పెషల్ ఇంట్రెస్ట్. స్టేట్ టు లియో న్యూస్.